మరి సౌందర్య చేసింది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? రాంగ్ అనే కదమ్మా చెప్పు. ఎప్పుడు ఎల్లమ్మ తల్లి ఇంత అవమానాల పాలు కాలే. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పెద్ద అవమానాల పాలయ్యింది. నీ యొక్క విషయంలో ఈడబడతాడు ఊగడం వల్లనే అమ్మి. అంటే కొన్ని వీడియోస్ లో ఏం చూసామనంటే మీరు గురువు అని చెప్పడం గానీ, మీరు కొంచెం ఏదో కనెక్షన్ ఉంది మీకు ఏదైనా రిలేషన్ అని చెప్పేసి అంటున్నారు. అసలు మీకు సౌందర్యకి సంబంధం ఏంటి? అసలు ఎల్లమ్మ తల్లి అంటే రమ్మనగానే వచ్చేసి పొమ్మగానే పోవడానికి అదేదో ఒక బొమ్మ ఆట బొమ్మలాగా కాదు కదా. ఒక దైవం అంటే మనం ఎంత ధర్మంగా నమ్ముతాము, కొలుస్తాము. అలాంటిది నేను అదే చెప్తున్నాను. రా అంటే రావడానికి, పో అంటే పోవడానికి బొమ్మ కాదు. ఇప్పుడు నేను మీకు చెప్తాను, మీకు దేవుడు లేడు, మీరు ఫేక్ అంటాను. అంటే ఒకవేళ ఏం చేస్తారు? మీకు ఇక్కడ పూనకం వస్తుందా? ఇప్పుడు మా ఆఫీస్ లో ఈ కెమెరాస్ ముందు, ఈ మైక్ ముందు మీకు దేవుడు వస్తాడా? నన్ను ఎంత రెచ్చగొట్టినా, అంతకు మించి మీరు ఇంకా రెచ్చగొట్టినా, ఇప్పటికి ఆల్మోస్ట్ కొద్దిగా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది కాబట్టి సౌందర్య మ్యాటర్ కొద్దిగా ఆగింది. ఇంకోటి సౌందర్య గురించి ఎంత మాట్లాడినా అసలు అది ఒడవని కథ, అది ఒడవని పంచాయతీ. కాబట్టి ఈ నాగకన్య గురించి ఒకసారి మనం మాట్లాడదాం. భవిత పాత జన్మల నాకు లాస్ట్ జన్మ కూడా కాదు, దానికంటే ముందు ఫస్ట్ జన్మ అంట మొత్తం 3 జన్మలు ఎత్తిందంట. సెకండ్ జన్మలో రాణి కూతురంట, ఇప్పుడు మంచి అంట, అంతకుముందు నాగపాము అంట. ఆ జన్మలో గుర్తొస్తుంది ఎల్లక్కడ తవ్వాలి తీయాలి విగ్రహం అని చెప్పేసి చూస్తున్నారు మీరు. ఆమె అయితే అతి దారుణం. అసలు చెప్పొద్దు ఇక ఆమెకు అసలు ఏం లేదు, ఒక ఎండ అనేది లేదు. ఎవరినో మీరు చూసి ఉంటారు 50 సంవత్సరాల వాళ్ళు ఒక దేవాలయానికి ఆశపడితే ఆమె ఏకంగా భూగర్భం లోపల ఉన్న ధనానికి ఆశపడుతుంది ఆమె. ఎందుకు అసలు సౌందర్య అని, నాగకన్య అని, లేడీ అఘోరి అని ఎందుకు ఇలా దేవుళ్ళ పేర్లు వాడుకొని ఇలా చేస్తున్నారు? అసలు ఎందుకు అనుకుంటున్నారు మీరు? సంపాదించడానికి. ఇప్పుడు ఫైనల్ గా మన ఇంటర్వ్యూలో అయితే మీరు క్లారిటీ ఇచ్చారు. కానీ మీలాంటి చాలా గొప్ప గొప్ప వాళ్ళు, కొన్ని సంవత్సరాల నుంచి ఎత్తుకున్న వాళ్ళు, బోనాలందరినీ చాలా మంది మీలాగా శివసత్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కించపరుస్తూ వీళ్ళందరూ నటన చేస్తున్న ఈ పిల్ల బచ్చలను అందరినీ మీరు ఏమంటారు? అసలు ఏం చెప్తారు వీళ్ళకి? చెరువులు, కుంటలు, బాయిలు, కొండలు, పర్వతాలు ఎక్కడ చూసినా రాకేష్ బోనం కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీ శివసత్తులోకి నేను రావాలనుకుంటే రావచ్చా? అంటే ఒక కామన్ పర్సన్ రావచ్చా? కామన్ పర్సన్ అంటే నీకు దేవుడు వస్తే ఎవరైనా రావాలి. సో ఫైనల్ గా మీరు వ్యూవర్స్ కి ఏం చెప్తారు? మన ధర్మాన్ని ఎవ్వరు కించపరచొద్దు. మన ధర్మాన్ని కించపరిస్తే మీ తల్లిని కించపరిచినట్టు. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు? చాలా బాగున్నానండి. సో మీతో ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ముఖ్యంగా మిమ్మల్ని ఈరోజు పిలవడానికి ఒక కారణం ఉంది. ఏంటి అనంటే మీరు చూస్తున్నారు మీ మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. ఏమని అనంటే మీరే గురువు అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఫస్ట్ నేను ఈ ఎవరైతే నాగకన్య ఉన్నారో తినకి, సౌందర్య వీళ్ళ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మన ధర్మం గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు ఎట్టుపోతుంది ఈ ధర్మం అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇప్పుడు ఎలాగైతే మనం క్రిస్టియన్స్ గురించి మాట్లాడతాము, కొన్ని ట్రోల్ అవుతూ ఉంటాయి సాంగ్స్. ఇప్పుడు కొన్ని చూస్తున్నాం మనము. ఇంకా వాటి గురించి మనం మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు క్రిస్టియన్స్ ఏంటంటే వాళ్ళ జీసస్ ని వాళ్ళు తగ్గించుకుంటున్నారని చాలా బయట మాట్లాడుతున్నారు. అలాగే మన హిందూ ధర్మంలో ఈ తల్లి వస్తుంది, ఆ తల్లి వస్తుంది, ఈ దేవుడు వస్తున్నాడు అని చెప్పి మన ధర్మాన్ని మనం తగ్గించుకుంటున్నట్టే ఒక రకంగా చూస్తే. ఎవరికి పడితే వాళ్ళకి పూనకాలు వచ్చేసాయని చెప్పేసి, ఎవరు పడితే వాళ్ళ దేవతలు వస్తున్నాయని చెప్పేసి ఇంకోటి కాపాడుకుంటున్నట్టు కూడా. కాపాడుకుంటున్నట్టు ఎలా అంటే ఎలా అంటే ఇప్పుడు పలానా హిందూ మతంలో ఎవరైతే చీడ పురుగులుగా అంటే ఇలాగే వదిలేస్తే ఒకరికి 10 మందికి 100 మంది అవుతారు. అలా ఎక్కడెక్కడనో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతుంటాయి. మరి అలా జరుగుతున్నప్పుడు ఇంకెక్కువ అవుతున్నట్ట, అధర్మం తక్కువ అవుతున్నట్ట? ఎక్కువ అవుతున్నట్టే. మరి కాబట్టి ఒక ఏమంటారు, ఒక చీడ పురుగులు వచ్చినాయి అనుకోండి, తెలియగానే దాన్ని తీసేస్తే పంట కూడా చాలా బాగుంటుంది. ఒక్క మొక్కకు పురుగులు ఉన్నాయని చెప్పేసి ఊకున్నాం అనుకోండి, అయ్యే పురుగులేక ఏమైతుంది అని అంటే ఆ పురుగులు ఒకటికిగా 10 నుంచి 100 నుంచి 1000గా మారి పెద్ద మహాతోట
అలా ఒక్క మొక్కకు పురుగులున్నప్పుడే హ్మ్. మనం దాన్ని దులిపేయకపోతే, ఆ హ్మ్. చీడ పురుగును చంపకపోతే పంట చేను మొత్తంకి గూడా పాకే అవకాశం ఉన్నట్టుగా ఎవరైతే మనకు హ్మ్. దొంగలుగా ఎవరైతే దొంగలుగా చెలామణి అయితున్నారో, ఎవరికి నిజమైన దేవుడు, ఎవరు అబద్ధమైన దేవుడనేది మనకు తెలుస్తుందో, నిజమైన దేవత అన్నప్పుడు మనం పూజించాలా. మన హ్మ్. ధర్మం ఏం చెప్పింది, ఎవరిని ఇన్సల్ట్ చేసేది గాని, హ్మ్. ఎవరిని బాధపెట్టే పని గాని, అవును. ఒకరిని పొట్ట కొట్టే పని గాని, ఒకరిని హ్మ్. కొట్టే పని గాని చెయ్యరాదు. అవును. నీ వల్ల అయితే సహాయం చేయాలి, హ్మ్. లేకపోతే ఊరుకోవాలి అవును. అనే మన ధర్మం చెప్పింది. మన సనాతన ధర్మంది అదే కాబట్టి హ్మ్. చెప్పేదేందంటే, ఇక్కడ ఒకరిని కించపరిచినట్టుగా అని మీరంటున్నారు. అలా హ్మ్. వదిలేస్తే ఇంక తనకు తాను ఇప్పటికే ఒకరిని చూసి ఒకరు ఈ అమ్మాయిలు ముగ్గురు, నలుగురు తయారయ్యారు. అవును. మరి వీళ్ళు ఏం జేయాలి ఇప్పుడు ఫస్ట్ చదువుకోవాలి. హ్మ్. ఫస్ట్ వాళ్ళకో భవిష్యత్తుంది. అవును. ఊగడమే భవిష్యత్తు గాదు. అవును. చదువుకొని ఒక గవర్నమెంట్ జాబో లేతే ఒక మంచి గుడ్ జాబ్‌ని, గుడ్ లైఫ్‌ని వాళ్ళు తీసుకుంటే రేపు వాళ్ళకెట్లైనా పెండ్లయితది. పెండ్లయినప్పుడు భర్త మంచోడొస్తే ఏడదానికైనా పర్వాలే. మంచివాడు రాకపోతే తన హ్మ్. కాళ్ళ మీద తనే అవును. నిలబడే ఒక కెపాసిటీ తనకు కావాల. అవును. లేకపోతే ఎన్నో దారులు తీసుకోవాల్సొస్తది. అవును. మనకు అమౌంట్ కావాలి ఎలా అయినా. అయితే సంపాదించేది ఒక వృత్తి పరంగా మంచి జాబ్ పరంగా అయితేనేమో పర్వాలే. ఈ పర్వాలేదు. శివశక్తి పరంగా ఎన్ని సంపాదించినా దానికి ఎన్నో నీలాప నిందలు గూడా ఉంటాయి. అవును. అరె! తేలికగా సంపాదించిండ్రని, హ్మ్. అరె! ఊగి సంపాదించిండ్రని, అదే జాబ్ చేసే వాళ్ళని సంపాదించిన వాళ్ళని ఒక్క మాటనన్నా ఈ సమాజాన్ని అనమను? అనరు. అనరు. ఎందుకంటే అది సాక్షాత్తు సరస్వతీదేవి విద్యతో కష్టపడి అభ్యాసం చేసి హ్మ్. చదువుకొని తెచ్చుకున్నటువంటి కష్టం. కానీ ఇక్కడ మీరొకటి అంటుంది గూడా నేను సహకరించను. ఏంటిది అనంటే మీరన్నారు ఊగి సంపాదించుకున్న వాళ్ళని కించపరుస్తారని. మిమ్మల్ని అంతెందుకండి మిమ్మల్ని చాలా మంది బయట మొక్కుతారు. మీరొక్కసారి ఆశీర్వాదం ఇస్తే చాలు అంటే అనుకుంటారు. నేనేం రెస్పెక్ట్ ఇచ్చే విధానాల్లో ఉంటది. మీకు రెస్పెక్ట్ ఇచ్చింది ఇప్పుడు సౌందర్యకి ఇవ్వమంటే ఇవ్వరు. ఎందుకంటే తను రాంగ్ అని తెలిసింది కాబట్టి. సౌందర్య రాంగ్ అని తెలవడం ఒకటే గాకుండమ్మా, హ్మ్. వచ్చిన కొత్తలోనే ఊగిపోవద్దు. హ్మ్. ఎవ్వరైనా సరే. నాకు మించిన వాళ్ళు లేరని ఎప్పుడు అనుకోవద్దు. ఊగిపోద్దని మీరెలా అంటే అది వీళ్ళేమన్నారు ఊగిపోవడం అంటే ఆ దేవుడు. ఊగడం ఆ! గాదమ్మా. నాకు మించిన వాళ్ళు లేరు అని ఆ! ఊగిపోవద్దు అని అవునవును. అంటున్నాను. అవును. ఎందుకంటే నాకు 30 సంవత్సరాల నుంచి నాకు అమ్మవారొచ్చినప్పటికీ, నేను 37 ఏండ్ల వయసుకున్నప్పటికి గూడా ఎప్పుడు ఐయామ్ ఎ గాడ్, నాకిలాంటి శక్తులున్నాయి, నేను అది జేస్తా, నేను ఇది జేస్తా నేనెప్పుడూ చెప్పలేదు. అవును. ఎప్పుడు అలా గర్వపడలేదు. చాలా యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో గూడా చాలా వరకు షార్ట్ వీడియోస్ గానీ, అడ్డమున్న అంటే లాంగ్ లెంత్ వీడియోలు గానీ చాలా లక్షలలో, కోట్లల్లో ఉన్నాయి. హ్మ్. షార్ట్ వీడియోస్ గూడా ఒక్కొక్కటి 12,00,00,000, 20,00,00,000 అవును. చూస్తున్న వీడియోలు అంటే దాదాపు నన్ను ఇన్ని కోట్ల జనం జూస్తున్నారా? అవును. ఐ యామ్ ఏ అంటే నాకు మించిన వాళ్ళు లేరు అనేది గూడా నేను ప్రౌడ్‌గా చాలా ఫీల్ అయితే నా అవును. కళ్ళు ఇక్కడికెళ్ళి ఇక్కడికి పోతాయి, ఇక్కడికెళ్ళి ఇక్కడికి పోతాయి. నేను ఇలా గూడా మీతో ఇంత సాఫ్ట్‌గా గూడా అవును. మాట్లాడనింగా. అవును. అదొక పొగరు అలాగుంటది. అవును. కాబట్టి ఎంత ఎదిగి ఉంటే అంత ఒదిగి ఉండాలన్నట్టుగా నిన్నగాక మొన్నొచ్చిన పిల్లల కడుపులో హ్మ్. నుంచి పుట్టిన పిల్లలు ఉరుకుతారా? నడుస్తారా? మాట్లాడతారా? లేదు. లే సౌందర్య పుట్టగానే మాట్లాడింది. పుట్టగానే ఉరుకుతుంది. పరుగులు తీస్తే ఏమయ్యింది? హ్మ్. బోల్తా పడిపోయింది. సరే ఇంకొకటి. ఇప్పుడు నేను మీకు చెప్తాను. మీకు దేవుడు లేడు. మీరు ఫేక్ అంటాను. ఆ! అంటే ఒకవేళ ఏం చేస్తారు? మీకిక్కడ పూనకం వస్తదా? ఇప్పుడు మా ఆఫీస్‌లో ఈ కెమెరాస్ ముందు, ఈ మైక్ ముందు మీకు దేవుడొస్తాడా? నన్నెంత రెచ్చగొట్టినా, అంతకు మించి మీరింకా రెచ్చగొట్టినా, తనెక్కువ నన్ను తక్కువ అని జేసినా నేనేం హ్మ్. రెచ్చిపోను. మీకు నాక దేవుడొస్తాడా? నాకంటూ ఒక పూజ స్థలం ఉంది. ఒక శివాల గద్దె ఉంది. హ్మ్. అమ్మవారికొక సింహాసనం పీట. అమ్మవారికేం సింహాసనం పీట? అమ్మవారికి బంగారముతో ఏసిన, ఎండితో పీట జేపిచ్చిన ఆమె మురువది. ఒక హ్మ్. పుట్ట బంగారముతోని అంటే ఆ పుట్ట బంగారం తెచ్చి శివాల గద్దె ఏసి, ఆ గద్దె మీద ఆ తల్లి జగదాంబను కూర్చోబెట్టడానికే 2 రోజుల దేవుని లగ్గం ఉంటుంది. ఒగ్గు హ్మ్. పూజారుల చేత. ఓకే. ఒగ్గు పూజారుల చేత రడివేడి మోతలల్లా బోనాలు, గంగ తెప్పోత్సవం ఇవన్నీ చేస్తారు. ఎందుకి? అమ్మవారిని ఆ గద్దె మీద కూర్చోబెట్టడానికి ఇంత పెద్ద పూజ కార్యక్రమం ఉంటుంది. హ్మ్. ఆ తల్లి గద్దె మీద ఉండంగా, ఆ తల్లి గద్దె ముందల్నే మేమొక పీటేసుకొని కూర్చుంటాం. హ్మ్. అది మా హ్మ్. సింహాసనం. మాకంటూ ఒక స్థానం ఉంది. ఆ స్థానంలోనే అమ్మొస్తుంది. ఇలా నీకు రాదు, రాదు అనడము, నాకొస్తది, వస్తదని ఊగడం చాలా పెద్ద తప్పు జేసింది సౌందర్య. ఇదే విషయంలో హ్మ్. ఒకటి ఏదో అనుకోకుండా ఒక స్టూడియోలో వచ్చింది. హ్మ్.
పర్వాలే. కానీ మిగతా అన్ని స్టూడియోలలో గూడా ఇలాగే రావడం, ఊర్లో గూడా అలాగే రావడం హ్మ్. అది కాస్త మాకు బాధ అంటే అనిపించింది. దాని మీద రీల్స్ చేసిండ్రు, స్టోరీస్ చేసిండ్రు. తర్వాత ఎల్లమ్మనే ఫేక్ అని గూడా కొంతమంది యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు రాయడం చాలా బాధ అనిపించింది. హ్మ్. ఎల్లమ్మ ఎప్పుడు ఫేక్ గాదు. 96,00,00,000 మంది దేవతలకు అధినాయకిని జగన్మాత, భువనేశ్వరి మాత, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతం, పార్వతి, లక్ష్మీ, సరస్వతి సైతం ఆ తల్లి కన్నది వాళ్ళందరినీ గూడా ఆ తల్లి హ్మ్. జగన్మాత. ఆ అమ్మ అలా ఎప్పుడు గూడా ఎల్లమ్మ ఫేక్ అని రాయొద్దు. ఎవరు ఫేక్ అయితే వాళ్ళ పేరుతో పాటు ఫేక్ అని రాయాలని హ్మ్. నేను ఈ యొక్క సందర్భాన కొంతమంది యూట్యూబ్ ఛానెల్ వాళ్ళకి కూడా తెలియజేస్తున్నా. మీరన్నట్టుగానే గురుగారు ఎల్లమ్మ తల్లిని కించపరుస్తున్నారు అని అన్నారు. మీలాంటోళ్ళు ఎల్లమ్మ తల్లి యొక్క వాల్యూని కాపాడుతున్నారు. మరి ఇప్పుడు సౌందర్య ఉంది. తను ఎన్ని సార్లు ఊగలేదు మీరు చెప్పండి. ఎక్కడంటే అక్కడ ఏ సిట్యుయేషన్ పడితే ఆ సిట్యుయేషన్. ఇప్పుడు అసలు ఎల్లమ్మ తల్లి అంటే రమ్మనగానే వచ్చేసి పొమ్మగానే పోవడానికి అదేదో ఒక బొమ్మ ఆట బొమ్మలాగా కాదు కదా! ఒక దైవం అంటే మనం ఎంత ధర్మంగా నమ్ముతాము, కొలుస్తాము. నేను, అలాంటిది నేను అదే జెప్తున్నానమ్మా. హ్మ్. రా అంటే రాడానికి, పో అంటే హ్మ్. పోడానికి బొమ్మ గాదు. ఆమె అవును. ఒక జగన్మాత గాబట్టి ఆమె స్థలానికి ఒక విలువ, గౌరవం ఉంది. అమ్మవారు వచ్చే ముందు మనం శుద్ధిగా స్నానం హ్మ్. జేసుకొని, మంచిగా అమ్మవారికి అలంకరణం, పుష్పాలతో అలంకరణం జేసి, పాల పరమాన్నము వండి, హ్మ్. అగరబత్తీలు, దీపము, ధూపము, నైవేద్యము, హారతి, మంగళహారతులిచ్చి, రా తల్లి జగన్మాత అంటే గుమ్మడికాయలు గాని, నిమ్మకాయలు గాని, కొబ్బరికాయలు గాని ఆ పూజ కార్యక్రమం చేసినంక రా అమ్మ అంటే వస్తది. హ్మ్. ఇవాళ అవును. ఒక నార్మల్ పెండ్లి కొడుకుని ఒక లగ్గం పందిట్లోకి తేవాలంటే ఎదుర్కోవాలి. అవును. ఎదుర్కోవాలి. అమ్మాయిని ఎదుర్కుంటారు, అబ్బాయిని ఎదుర్కుంటారు. మంగళ బాజతో గుళ్ళు గోపురాలు పోయేస్తుంటాం. అంటే ఒక నార్మల్ మనిషికి పెళ్లి జరిగే ముందు నుంచి గూడా ముందు నుంచి పెండ్లయిపోయేదాకా మంగళ వాయిద్యాలుంటాయి. అవును. అటు ఇటు వీళ్ళు ముందు ఎళ్తుంటారు మంగళ వాయిద్యాలు ఎనక. ఇలా ఏది ఆడంబరం లేకుండా, ఏ పూజ కార్యక్రమం లేకుండా హ్మ్. ఎవడెవడో కూర్చుని ఈ కుర్చీలల్లా ఆ! అదే కదా! ఎక్కడెక్కడో రేపిస్టులు గాని, దొంగలు గాని, లంగలు గాని ఎవరెవరో మర్డర్‌లు చేసినోడు గూడా వస్తారు వీరి ఇంటర్వ్యూలో చెప్పలేం. అవును. మీరెన్ని మర్డర్‌లు చేసిర్రని అడుగుతుంటే తను ఇదే కుర్చీలో ఉండి అవును. సమాధానం. ఇప్పుడు నేను కూర్చుంది గూడా ఎంతో మంది వందల మంది కూర్చున్న అవును. కుర్చీలోనే కూర్చున్నా. రా అమ్మ అంటే ఎందుకొస్తది? నేను వద్దని చెప్తున్నానిక్కడ. హ్మ్. రా అమ్మ అంటే ప్రేమతో వస్తదేమో. ఎందుకంటే ఆ అమ్మకి మనం ముద్దు బిడ్డలం. హ్మ్. మన ధనం జూడది, ధాన్యం జూడది, మిద్దెలు, మేడలు, భవంతులు ఏవి మనయి జూడది. ఒక స్వచ్ఛమైన మనసే అమ్మ జూస్తది. రా అమ్మ అంటే ఇప్పటికైనా వస్తదేమో కానీ అలా పిలవడం మన ధర్మత గాదు. ఆమె స్థానం అంటూ ఒకటుంది. మనకంటూ ఒక విలువ, గౌరవాలు మనకు గూడా ఎలా ఉన్నాయి. హ్మ్. మనం గూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త కుండీలో కూర్చోవడం, అక్కడ అన్నం తినడం, చెత్త కుండీ దగ్గర తిరగడం, లేకపోతే గలీజున్న స్థలంలో కూర్చుంటామా? లేదుగా అలా. కాబట్టి అమ్మకు గూడా ఒక స్థలం ఉంది. అక్కడనే హ్మ్. అమ్మొస్తది. మరి సౌందర్య చేసింది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? రాంగ్ అనే గదమ్మా చెప్తున్నా. హ్మ్. నేను గూడా అంటే రాంగ్ కొన్ని వీడియోస్‌లో ఏం చూసామనంటే మీరు గురువు అని చెప్పడం గాని, మీరు కొంచెం ఏదో కనెక్షన్ ఉంది మీకు ఏదైనా రిలేషన్ అని చెప్పేసి అంటున్నారు. అసలు మీకు సౌందర్యకి సంబంధం ఏంటి? ఎటువంటి సంబంధం లేదని నేను గూడా నాకు గూడా అదే బాధ అనిపిచ్చి, ఏంటి హ్మ్. నేను రవ్వ గింజంతా నేను ఇంట్లో నుంచి బయటకొచ్చే మనిషిని గాదంటే, ఇంట్లో ఉన్న పేరు బజార్‌లో పడకుండా కాపాడుకునేటువంటి పేరు నాది. దాదాపు 30 సంవత్సరాల నుంచి అవును. ఘన చరిత్ర నామము నాది. నేను ఢిల్లీలో 10 ఇయర్స్ నుంచి బోనం జేస్తున్నాను. హ్మ్. అస్సాంలో 3 సంవత్సరాల నుంచి అస్సాం 13వ శక్తిపీఠం కామాఖ్యమ్మ దగ్గర జేస్తున్నాను. హ్మ్. అలాగే అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్‌లో ఇవన్నీ గూడా బోనాలు నేనెత్తుకుంటాను. పెద్ద పేరున్నది. నాకు ఫోను జేసిండ్రు. మరి ఇలా సమస్యొచ్చింది. చాలామంది శివగణాధులు ఇంటి మీదకొస్తున్నారు. మీ వంతు ఏమైనా సహాయం జేస్తారా అని. ఎవరు చేశారు మీకు? నాకు సౌందర్యని జేసి మాట్లాడింది. సౌందర్యనే నేను మాట్లాడిందా? ఓకే. "ఏం భయపడకమ్మా! ఏం జరుగుతదో చూడు. పెద్ద మనుషులు నువ్వు జేయడం అయితే చాలా పెద్ద తప్పు అమ్మా. ఇప్పటివరకు ఇంతమంది 60, 70 ఏళ్ల నుంచి ఊగుతున్న వాళ్ళు ఉన్నప్పటికీ గూడా ఎప్పుడు ఎల్లమ్మ తల్లి ఇంత అవమానాల పాలు గాలే. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పెద్ద అవమానాల అవును. పాలయ్యింది. నీ యొక్క విషయంలో ఈడ పడతాడు ఊగడం వల్లనే హ్మ్. అమ్మి ఆహ్, గ తల తల దించినట్టయిందమ్మా నాకు అవును. గూడా. నాకు గూడా చాలా బాధ అనిపిస్తుంది సౌందర్య అని ఇన్ని ఇంటర్వ్యూస్ ఇయ్యకముందే చెప్పడం హ్మ్. జరిగింది. ఎక్కడైతే నాకు ఇన్ని ఇంటర్వ్యూస్ ఎందుకు ఇస్తున్నా అంటే, నేను గురువు అనే ప్రచారం లోపల అవును. లోపల జరుగుతుంది. అసలు మీరు గురువు అంటే అసలు నమ్మలేమది. ఎందుకంటే మీరెక్కడండి? మీరెన్ని సంవత్సరాల అంటే నుంచి ఒకవేళ తనకేమన్నా నిజంగా అవును. దేవుడొచ్చి నా వరకొచ్చి గురువుగారు ఇలా మాకు గురువుగారు హ్మ్. కావాలి మీరు మాకొక మంచి గురువు గావాలని వస్తే అయ్యేవాళ్ళమేమో. కానీ మన వరకు రాలేదు. ఇంకోటది డూప్లికేట్ అని గూడా, హ్మ్. ఫేక్ అని గూడా మనకు తెలిసిపోయినాక అసలు వాళ్ళతోని మనం ఎక్కువ తక్కువ మాట్లాడడం గూడా అవును. ప్రాణగండం వరకొస్తుంది. నేనేమన్నా సూసైడ్ చేసుకొని సావాలా? ఏంటి ఇది అనంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సౌందర్య, తెగిడిసి కొట్లాడాలె.
నిజం ఉంటే నిజం ఉందని ఒప్పుకో. అబద్ధం ఉంటే అబద్ధం ఉందని ఒప్పుకో. ఒప్పుకొని శివగణాదుల్ని గాని ఎవరైతే శివసత్తులొస్తున్నారో హ్మ్. వాళ్ళందరిని క్షమించమని అడుగు. సారీ అని అడుగు. సారీకి మించి క్షమించి మించి అంటే క్షమించు అనే దానికి మించిన ఏది ఇది లేదు. ఎందుకంటే కొందరు ఇప్పుడు మర్డర్‌లు చేసి, రేపులు చేసి కూడా పోలీస్ స్టేషన్‌లో పోయి మేము సరెండర్ అయితున్నామంటే శిక్ష తక్కువ పడతది. అవును. తప్పించుకొని తిరుగుతా ఉంటే వీళ్ళ కోపతాపాలు బాగా విపరీతంగా పోలీస్ వాళ్ళు కూడా పెరిగిపోయి ఇంకా లేని కేసులన్నీ మీదేస్తారు. అలాగా వీళ్ళు కూడా ఏదైనా తప్పు మనం చేస్తే ఆ దేవుని ముందలనో, గురువుల ముందలనో, ఇంకొకరి ముందలనో చేసిన తప్పు ఒప్పుకుంటే ఓకే. లేదు అబద్ధం ఆడుతున్నామంటే చేసి తప్పు కూడా చేసి అబద్ధం ఆడితే ఒక అబద్ధానికి 100 అబద్ధాలు ఆడాలి. హ్మ్. 100కు 1000 అబద్ధాలు ఆడాల. కానీ ఎన్ని అబద్ధాలు ఆడినప్పటికీ కూడా ఏదో ఒక రోజు నిజం ఆడాల. ఆ హ్మ్. ఆడిన రోజే నీ ఇజ్జత్ నిలబడతది. అబద్ధాలు ఆడినన్ని రోజులు నీ ఇజ్జత్ పోతూనే ఉంటది. ఇప్పటికి ఆల్మోస్ట్ కొద్దిగా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది కాబట్టి హ్మ్. సౌందర్య మ్యాటర్ కొద్దిగా ఆగింది. లేకపోతే ఇంకా ఒప్పుకున్నట్టు ఉండకపోతే ఎందుకంటే మా కుల పెద్దలు కూడా బొట్టు బంద్ చేయడం జరిగింది. అవును. ఆ బొట్టు బంద్ చేయడం వల్ల కూడా తన అమ్మవారు రాదిప్పుడు. తను కూడా ఇవన్నీ చేష్టలు చెయ్యదు. అసలు తను ఫేకే గదండీ! ఇప్పుడు తను రాకపోయినా ఇప్పుడు మీరే చెప్పారు ఎక్కడ పడితే అక్కడ రాదు అని చెప్పేసి. సో, ఆల్‌మోస్ట్ మనకు క్లియర్‌గా తెలుస్తుంది తను ఫేకే అని చెప్పేసి. మరి ఆ బొట్టు తుడిపేస్తే అమ్మవారు రాదన్నది కూడా మరొక రకంగా మనం చూసుకుంటే అది రాంగ్ కదా! ఇగ రాంగ్ అంటే తను దేవుడొచ్చినట్టుగా ఊగడము, చేయడం ఒకటి అమ్మవారిని విగ్రహం గూడా తీసింది గదా! హ్మ్. అది ముందే పాతిపెట్టారు. తర్వాత మళ్ళీ ఎళ్లి తీశారని కూడా వాళ్ళే అంటున్నారు. పాతిపెట్టిండ్రు, వాళ్ళే తీసిండ్రు అంతా అయ్యింది గానీ, హ్మ్. అందులో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు గాబట్టి అమ్మవారి పేరు మీద దేవుని లగ్గం గూడా జేసింది గదా ఆమె. అవును. పండగ గూడా జేసింది. పాలకయ్యి ముద్రాలను గొట్టుకుంటారు. హ్మ్. మేము శివశక్తులము బండారు పలకతోని ఒగ్గు పూజారులు మాకు ముద్రలేస్తారు. కాబట్టి ఆల్‌మోస్ట్ కొద్దిగా జైనింగ్ అయింది గదా ఇందులో. హ్మ్. ఫేక్ అయినప్పటికీ గూడా, ఒరిజినల్ అయినప్పటికీ గూడా కొద్దిగా జైనింగ్ అయ్యి దేవుని లగ్గం జేసింది గదా! ఒక శివశక్తిగా అయితే కొద్దిగా ఉంది గదా! హ్మ్. కాబట్టి ఇవందరూ శివశక్తులు పోయి నిజమైన దేవుడా? అబద్ధమైన దేవుడా? ఏందనేది క్లారిటీ తీసుకోవడానికి పోయిండ్రు. ఇప్పుడు ఇంకేం జేయకుండా అయితే బొట్టు మంత్రిచ్చి బొట్టు పెడతారు. అది కావాలని జేషినా, నిజంగా జేషినా ఇప్పటి వరకైతే ఇంగేం చెయ్యదిగ తను. ఇప్పుడు మీ శివశక్తిలోకి నేను రావాలనుకుంటే రావచ్చా? అంటే ఒక కామన్ పర్సన్ రావచ్చా? కామన్ పర్సన్ అంటే నీకు దేవుడొస్తే ఎవరైనా రావచ్చు. ఓకే. దేవుడు రానిది ఒకవేళ నువ్వెందుకొస్తావు? నేను దేవుడొచ్చినట్టు నటిస్తే రావడానికి? రావడానికి. అది హ్మ్. నీ ఇష్టం. కానీ హ్మ్. నీ నెత్తి మీద ఒక దేవుడు ఉంటాడుగా తను చూసుకుంటాడు. అంతే. నిజమైన దేవుడు, అబద్ధమైన దేవుడు అంతరాత్మకు తెలవదా? అవును. అంటే ఇప్పుడు నేను బ్రాహ్మణ్. నేను చెప్పొచ్చు మేము బ్రాహ్మిన్స్ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఏదేదో వచ్చేది, ఏదేదో అయ్యేది. దేవుడిని చూడగానే డప్పులొచ్చేయి ఏదో ఒకటి చెప్పుకుంటారు గదా! అలా చెప్పుకొని వస్తున్నాను. అలా అయితే ఉండదు కదా మీ దాంట్లో. ఇప్పుడు సౌందర్య చేసింది అదే గదండీ! ఎప్పుడో మధ్యలో వచ్చేసింది. అంటే 1, 2 మంత్స్ కింద. సౌందర్యది చరిత్ర ఎట్లా ఉందో ఎగ్జాక్ట్ అందరిది కూడా అలాగే ఉంటదమ్మా. హ్మ్. కానీ ఇక్కడ ఏందంటే తన సత్యం గాకుండా ఫేక్ అనే మాట అది వాస్తవం అయ్యింది. పులిని చూసినక్క వాత పెట్టుకున్నట్టు ఇతరుల కొంతమంది లేడీస్ అట్లా అవును. చేయడం వల్ల, వాళ్ళు గూడా స్టూడియోస్‌లలో ఊగడం వల్ల, ఇళ్ళల్లోకి కొన్ని ఛానెల్స్‌ని పిలిపించుకొని ఇంటర్వ్యూస్‌లలో ఊగడం వల్ల హ్మ్. ఇదేదో కొద్ది బాగుంది ఫేమ్ గాడానికి, వాళ్ళకి చాలా లైకులొచ్చినాయి, చాలా కామెంట్సొచ్చినాయి, చాలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ వచ్చిండ్రు. రేపు నాకు గూడా ఇంతే, నాకు గూడా ఫేమ్ గావాలని చాలా అనిపిస్తుంది గాబట్టి, నేను గూడా ఖచ్చితంగా ఫేమ్ అయితాను. ఇంత యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుంటాను, ఇంత ఇన్‌స్టాగ్రామ్ పెట్టుకుంటాను. హ్మ్. దానివల్ల గూడా నాకు కొద్దిగా అమౌంటొస్తది. చాలా మంది భక్తులు గూడా వచ్చేస్తారని అలా ఒక ప్లానింగ్ ప్రకారం నడిచింది. ఎందుకసలు సౌందర్య అని, నాగకన్య అని, లేడీ అఘోరి అని ఎందుకిలా దేవుళ్ళ పేర్లు వాడుకొని ఇలా చేస్తున్నారసలు? ఎందుకనుకుంటున్నారు మీరు? సంపాదించడానికి. సంపాదించడానికి. ఏంటిది డబ్బా? ఫేమా? ఫేమ్‌తో పాటు డబ్బు గూడా ఒస్తదిగా. ఓకే. ఎలా వస్తది రెండొస్తాయి. డబ్బు? ఇప్పుడు అఘోరి ఇప్పుడు ఉంది. పలానా అమ్మవారు సత్యం ఉందట, పలానా దగ్గర పోదామంటే ఏవో ఒక రకమైన పూజలు చెప్పడమో, చేయడమో లేతే మా గుడికి డొనేషన్స్ ఇవ్వండి. హ్మ్. ఆల్‌మోస్ట్ సౌందర్య దగ్గరికి డొనేషన్స్ ఇయ్యడానికి గూడా ఒక ఇద్దరు, ముగ్గురు వచ్చిర్రట. ఈమె విషయాలు తెలిసి వాళ్ళు ఎళ్ళిపోయిండ్రు. వాళ్ళు ఇన్ని లక్షలు ఇస్తా అని వచ్చిండ్రు. మనకేం తెలుసు? హ్మ్. రూ. 1, రూ. 10, రూ. 1000 ఇయడానికి కొంతమందికి ఎట్లుంటదంటే ఎక్కువ ప్రేమ ఉంటే అతికి ప్రేమ ఉంటే ఎక్కువ లక్షలలో ఇస్తారు. అవును. 4,00,000, 3,00,000, 5,00,000, 10,00,000 అట్లా ఇచ్చేవాళ్ళు గూడా ఉంటారు. అవును. కాబట్టి అలా కొంతమంది డబ్బు ఇయ్యడానికి గూడా వచ్చిన హ్మ్. వాళ్ళు ఫేక్ అని జెప్పి రిటర్న్ ఎళ్ళిపోయిండ్రని తెలిసింది. హ్మ్. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి ప్రూఫ్ అవుతుంది గదా! అఘోరి గురించి మీకు తెలిసింది. అసలు అఘోరి మీద మీ ఒపీనియన్ ఏంటి? లేడీ అఘోరి సారీ. లేడీ అయిపాయి అఘోరి. గదా! ఆమె చాప్టర్ క్లోజ్ హ్మ్. అయిపోయింది. మరీ లేడీ అఘోరి గాదు. ఆమె గూడా థర్డ్ జెండరే. హ్మ్. ఆమె గూడా థర్డ్ జెండర్ జస్ట్ టు కన్వర్ట్ లేడీస్‌గా హ్మ్. అవతారం ఎత్తింది. ఆమెకు పురుషుల మీద అంటే తన శరీరం మీద తనకి విరక్తి చెంది మాత అవతారం ఎత్తింది.
కానీ తను కూడా ఏది కరెక్ట్ చేసుకోలేకపోయింది. చాలా అవును. న్యూసెన్స్ క్రియేట్ చేసింది. చాలా మందికి ప్రాబ్లమ్ అయ్యింది. ట్రాఫిక్ ఇబ్బంది అయ్యింది. తను ఎక్కడ కూడా ఒక మహిమ గాని శక్తి గాని చూపలేదు. చూపిందా? లేదు. ఎటువంటి శక్తి చూపలే. హ్మ్. ఈ శక్తి అన్న వాళ్ళు మరీ అఘోరాకున్నన్ని శక్తులైతే శివశక్తులకు ఉండవు. వీళ్ళు కనీసం నార్మల్‌గా ఇప్పుడు మాకు సత్యం ఉంది. మమ్మల్ని ఫేక్ అంటున్నారేంటి? మేము హ్మ్. ఒక అంతరం బోనం, 2 అంతరాల బోనం హ్మ్. తీస్తున్నాము. చూడండి. మేము చేతులు ఇడిచిపెట్టి ఆడుతున్నాం. 1 అవర్, అవును. 2, 3 అవర్స్ ఆడుతున్నాం. చూడండి అని ఆ సత్యం అలా చూపించుకున్నా కూడా ఇప్పటికి కూడా ఫేక్ అన్న నోర్లన్నీ పలానా వాళ్ళు సత్యవంతులు అని ఎందుకు చెప్పలేం? మనం అందరం చెప్పగలుగుతాం. అవును. గురుగారు ఇప్పుడు అందరూ ఆడేస్తున్నారు, ఊగేస్తున్నారు కాబట్టి అసలు నమ్మకం లేదు ముఖ్యంగా. అండ్ ఇది 2025, 2024 పోయింది. ఈ రోజుల్లో అసలు దేవుడే లేరని ఈ జనరేషన్ నమ్ముతుంది. చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్న క్రమంలో ఇవన్నీ జరుగుతున్నాయి. నిజంగా మీరు చెప్పండి, అసలు దేవుడొస్తే ఎలా ఉంటది? బాడీ పరంగా ఏముంటది? అసలు ఏం జరుగుతది? ఎలా ఫీల్ అవుతారు? ఆ బోనం ఎత్తుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీరు చెప్తూ ఉంటారు గదా! నీకిలా అవుతది, నీకు కొడుకు పుడతాడు, నీకిప్పుడు పెళ్లవుతది, ఆరోగ్యం బాగుపడతది. ఇవన్నీ అసలు ఎలా చెప్తారు మీరు? మీది చెప్పండి. అంటే అమ్మవారి అవతారంలో ముందు బోనం పూజించుకుంటాం. హ్మ్. పొద్దుగాల నుంచే మేము శుద్ధిగా స్నానం చేయడం, పూజ, పునస్కారం, జపము, తపము, ఆచార పూజలన్నీ చేసిన తర్వాత, శుద్ధిగా ప్రమాణాలు భగవంతునికి ఏమేం కావాలనో అవన్నీ వండిన తర్వాత, మేము ఎప్పుడైతే అమ్మవారి అలంకరణ వేసుకుంటామో అప్పటినుంచే ఆమెదొక నిఘా మా మీదకొచ్చేస్తుంటది. హ్మ్. ఆమె శక్తి మా లోపలికొస్తుంటది. ఎలా ఫీల్ ఎందుకంటే అవుతది? మీకెలా తెలుస్తది? అంటే వైబ్రేషన్స్ ఉంటాయి గదా! అంటే ఇప్పుడు, ఆగమాగం అవ్వడము ఇప్పుడు అలా మీరు ఏమట్లా? నార్మల్‌గా ఉన్నారు. ఒక బరాత్ వెళ్తుంది. అక్కడ తీన్మార్ చా చా ఏదో కొడుతున్నారు. అప్పుడు హ్మ్. మీకొక రకమైన అవును. వైబ్రేషన్ వచ్చి మీరు ఊగిపోతుంటారు. డాన్స్ జేస్తుంటారు. అవునవును. అలాగా మాకు గూడా ఒగ్గు పూజారులొస్తారు. మేము గూడా తయారైతుంటాము. బోనం అక్కడ ప్రిపేర్ అయ్యుంది. తర్వాత మాకు గూడా ఆ వైబ్రేషన్స్ స్టార్ట్ అయితూనే ఉంటాయి. అమ్మవారి చీర హ్మ్. కట్టుకుంటున్నప్పటి నుంచి. తర్వాత నెత్తి మీద బోనం పెట్టినప్పుడు గంటకాలు చదువుతారు ఒగ్గు పూజారులు. అద్దద్దౌర వీరని. అప్పుడు మొత్తం అరికాళ్ళలోకెళ్ళి తల వరకు మొత్తం తిమ్మిర్లొచ్చేస్తాయి మాకు. హ్మ్. వచ్చేసి ఒక 5, 10 మినిట్స్ అమ్మవారు ఉండి ఆమె శక్తిని మా లోపలికి పోసేసి అమ్మవారు మళ్ళీ ఆమె కైలాస మార్గానికి ఆమె వెళ్ళిపోతది. గాలిలో ఎందుకు కొమ్మ ఊగది. ఆ తల్లి శక్తి లేనిదే మేమెవ్వరం ఊగము. మేమేమన్నా పిచ్చివాళ్ళమా? మెంటల్ హ్మ్. కండిషన్ ఉందా మాకు? మేము చాలా నీట్‌గా, పద్ధతిగా పూజ కార్యక్రమాలలో మంచిగా పోతాం కాబట్టి మాకు చానా శక్తులుంటాయి. మా శివశక్తులందరికీ అమ్మ కటాక్షం ఉంటుంది. ఆమె అక్కడ పలుకుతుంటది. ఇక్కడ మా పెదవుల నోట ఆమె పలుకులొస్తూ ఉంటాయి. మేము కరెక్టే చెప్తుంటాం. అందరూ వాళ్ళు ఇన్నవాళ్ళు గూడా మీరు హ్మ్. చాలా కరెక్టే చెప్పారు స్వామి నిజంగానే. మళ్ళా ఇంకో ఏడాదికొచ్చిండ్రనుకోండి, అవును. మీకు పుత్ర సంతానం ప్రాప్తిస్ అంటే మీరన్నారుగా స్వామి మా కొడుకు పుట్టిండు. మీరు మాకు సంతానం లేకపోతే శీఘ్రమే సంతాన ప్రాప్తినిస్తన్నారు. మాకు సంతానం ఏంది స్వామి అని గూడా చాలా మంది చెప్పిన ఇప్పుడు వాళ్ళున్నారు. ఇలా మీరు చెప్తారు కదా! చెప్పినప్పుడు మీకు గుర్తుంటదా? అంటే మీరు చెప్పింది తర్వాత మీకు గుర్తుంటదా? లేదా మొత్తం అమ్మవారి పోయాక మొత్తం అన్నీ మేము మర్చిపోతారా? నార్మల్‌గా మొఖం జూసి ఇప్పుడు మీరు జెప్పండి అంటే ఇట్లా ఫేస్ రీడింగ్‌గా కొన్ని జెప్తే అవి ఎప్పటికి గుర్తుంటాయి మాకు. హ్మ్. అమ్మవారు వచ్చి ఊగుతూ చెప్పినయన్ని మాకు గుర్తుకుండవు. ఓకే. ఎవ్వరైతే మా ఎదురుగా బలహీనమైనగా ఈ మంత్ర తంత్రాలలో గాని, బ్లాక్ మ్యాజిక్‌లో బాగా అలసిపోయి ఇగ సూసైడ్ వరకు పోదాము. ఏదో సంథింగ్ ఈజ్ పెద్ద ప్రాబ్లమ్ ఉంటది. హ్మ్. అలాంటి వాళ్ళకి చెప్పింది గూడా బుర్రకు అర్థం గాదు. అలాంటి కొన్ని విషయాలు మా ఆత్మలో పెడతది. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి దిక్కు తోయకుండా అర్థం గాకుండా ఉంటారు. ఓకే. దిక్కు లేని వాళ్ళకు భగవంతుడే దిక్కన్నట్టుగా అవును. ఎరక లేదు కొంత అర్థమైపోయే వాళ్ళకు చెప్పనవసరం లే మనం. అర్థం గాని వాళ్ళకే వివరించి చెప్తే గదా! వాడేమన్నా హ్మ్. జేసుకొని కాపాడుకుంటాడు ప్రాణాలు. ఇప్పుడు మీరు ఫేస్ రీడింగ్ చూసి ఎంత వరకి చెప్పగలరు ఒక మనిషి గురించి? ఒక 30%, 20%, 50%? అట్లా జెప్పము. ఇగ అది ఆ సందర్భం బట్టి చెప్పండి అంటే కొన్ని కొన్ని వచ్చేస్తుంటాయి. ఓకే. అరచేతిలో అంజనం యేసుకుంటాం ఇట్లా. ఓకే. ఆ అంజనం బట్టి మా దగ్గర నిమ్మకాయ గాని, పసుపు, కుంకుమ ఉంటే చేతిలో పట్టుకొని కొన్ని జెప్పి ఆ నిమ్మదర వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో ఎల్లమ్మ తల్లి విలువలు, ఆ బోనం యొక్క ప్రత్యేకత చెప్తున్నారు కదా! మరి ఇప్పుడు ఇన్ని సార్లు ఏ కెమెరా పోయి ముంగట పెడితే ఆ కెమెరా ముందు ఊగేయడం ఇంత చేసింది గదా సౌందర్య. తనకెప్పుడు పీరియడ్స్ ఉండుండవా? అలాంటి టైంలో తను ఊగుండదా? మరి ఇంత చేసిన ఆమెకి జస్ట్ బొట్టు తోడిపేసి నీకు అమ్మవారు రాదు ఇక నుంచి అని చెప్పడం అంత చిన్న పనిష్మెంటా? అది కరెక్టేనా? చిన్న పనిష్మెంటా అంటే ఫస్ట్ పెద్దగనాదులందరూ బోయి ఒక 5, 10 మంది బోయి ఆమెకు బొట్టు బెట్టి ఇక మీద చెయ్యొద్దు అనేది ఒక ఫుల్ స్టాప్ బెట్టొచ్చిర్రంతే. ఓకే. తర్వాత 200, 300 మంది మళ్ళా ఊర్లోకి ఎళ్లి హ్మ్. ఒక పంచాయతీలాగా కూర్చొని అసలెక్కడి నుంచి ఎక్కడి దాకా జరిగింది. ఇది జరగడానికి గూడా ఒక గురువుంటాడు. అవును. ఆ గురువు అనేవాడు ఇప్పటిదాకా గూడా బయటికి రాలే. తను నా నా చెప్పట్లేదా? పేరు రాకుండా
వేరే వాళ్ళ పేరు రాకుండా నా పేరు ముందుకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లే. ఆ ఊరుకు, ఆ ప్రాంతానికి, ఆ మనుషులకే నాకు సంబంధం లేదు. సౌందర్య అనే వాళ్ళు కాదు. నేను అటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇప్పటిదాకా చూడలేదు. ఒకవేళ వాళ్ళకి నేను సంబంధిస్తే వాళ్ళ ఫోన్‌లో గానీ, వాళ్ళ ఇంట్లో గానీ నాతో దిగిన ఫోటో గానీ, వీడియోస్ ఉంటాయి కదా! ప్రూఫ్. అవును. నాతో ఎవ్వరు కలిసినా కూడా ఫోటోలు దిగుతారు. ఎవరైనా సరే. ఓకే. అలా ఎవరైనా వీడియో కూడా తీసుకుంటారు. ఓకే. ఎందుకంటే ఎప్పటికైనా మనం చూపించుకోవచ్చు ఇతరులకని. మరి ఏది? అసలు ఏది ఫోటో? ఏది వీడియో? అసలు నీకు మాకు సంబంధం ఎక్కడిది? ఎవరు దీన్ని సృష్టించిండ్రు నాకు? నేను వాళ్ళకు గురువు అని నాకు ఇద్దరు ముగ్గురు శివశక్తులు ఫోన్ చేసి, "నువ్వంట కదా గురువు, నువ్వంట కదా నువ్వే నా విగ్రహం తీసింది. అది నిజంగా అసలైన విగ్రహమా? వీళ్ళు పెట్టిందేనా భూగర్భంలో" అని నన్ను అడగడం ఏంటి? నాకు అనుకోకుండా వాళ్ళ ఇంట్లో నుంచి నాకు ఫోన్ రావడం ఏంటి? ఎప్పుడు లేనిది మీరు బ్లేమ్ అవ్వాల్సొస్తుంది మీడియా ముందు. హ్మ్. చాలా ఇంటర్వ్యూస్ అంటే కూడా చూసాను. బ్లేమ్ అనడం కంటే కూడా ఇంకిది ఒక అవకాశం మాట్లాడడానికి, మీ అందరితో మాట్లాడడానికి, ఒక క్లారిటీ ప్రజలో కనిపియడానికి నా ఛానెల్‌లో కూడా మాట్లాడేసిన అవును. నేను. ఎందుకు ఏసినాము అంటే ఇది ఎంత ప్రచారం అయితే అంత మంచిది. రాకేష్ బోనం స్వామి ఎవరికీ రుద్రాక్ష గట్టి గురువుగాడు. లింగంకాయ అంటాం మేము. లింగంకాయ గడితేనే గురువులమనమాట. లింగంకాయ గట్టడు. ఎవరిని శిష్యురాలుగా, శిష్యునిగా ఎక్కువ మందిని ఆస్వాదించడు. చాలా నీట్‌గా, పద్ధతిగా పోతున్న వాళ్ళకు మాత్రమే నేను లింగంకాయ గట్టి గురువునైతుంటా. ఓకే. ఇంకొకటి ఈ మధ్య ఒకటి ఏమని ట్రోల్ అవుతుందంటే, ఎల్లమ్మ తల్లి ఇప్పుడు మీరు జాతరలు చేస్తున్నప్పుడు, బోనం ఎత్తుకున్నప్పుడు ఒక 10 మంది గుంపులుగా పోతూ ఉంటారు గదా! అలా ఇద్దరికో, ముగ్గురికో దేవుడొచ్చుంటాడు. ఆ ముగ్గురు ఎగురుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ ఒకే దేవత ముగ్గురిలోకి ఎలా ఎళ్ళిందని చెప్పి కొన్ని ట్రోల్స్ ఒస్తున్నాయి. ఇది నా క్వెషన్ కాదు. జనాల క్వెషన్ వ్యూవర్స్‌ది. దీనికేంటి మరి? ముగ్గురు ఎల్లమ్మ అనేది ఆమె జగన్మాత. ఆమె 1,00,00,000 అవతారాలెత్తగలది. పార్వతీదేవే, లక్ష్మీ, సరస్వతి, రేణుక, పోచమ్మ, మైసమ్మ, మహిషాసురవర్ధిని అన్నీ ఆమెనే. ఓకే. శంకరుడు కైలాసంలో కూర్చున్నాడు. ఒక దగ్గర వీరభద్రుడై ఉన్నాడు. ఒక దగ్గర ఆంజనేయ స్వామి అవతారం ఎత్తుకొని 11 రుద్రావతారుడై ఉన్నాడు. అలా ఎన్నో అవతారాలు. మల్లన్న కూడా శివుడే. పోతరాజు కూడా శివుడే. కాబట్టి ఎలా ఆయన అవతారాలు అక్కడక్కడ ఉద్భవించున్నాయో 125 అవతారాలు, అలా ఇక్కడ రేణుకా ఎల్లమ్మ కూడా ఎన్నో అవతారాల పేరు మీద ఉన్నది. భువనగిరి ఎల్లమ్మ, బల్కంపేట ఎల్లమ్మ, పెద్దగుండెల్లమ్మ, చిన్నగుండెల్లమ్మ, గోల్కొండ ఎల్లమ్మ, తుల్జాపురం ఎల్లమ్మ, సవదత్తి ఎల్లమ్మ, పెద్ద బండ ఎల్లమ్మ, కుకట్పల్లి దగ్గర బండ ఎల్లమ్మ, హుస్నాబాద్ ఎల్లమ్మ, ఎన్నో రకరకాలుగా అమ్మవార్లు రేణుకాదేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఒకటే సారిలో 100 మందికైనా వస్తది, 1,00,000 మందికైనా వస్తది. కాబట్టి ఇలా ఎట్లొస్తది? ఒక్కతే గదా అమ్మవారు ఉన్నది. ఒక్కతే రేణుకాదేవి. ఈ భూమండలం మీద ఇంతమందికి రేణుక ఎల్లమ్మ ఎట్లొస్తుందనేది మీ క్వెషన్‌లో అవును. అర్థమైంది నాకు. వస్తది. 1,00,000 మందికి ఒకటేసారైనా అమ్మవారు వస్తది. ఓకే. కానీ ఏంటంటే పాసిబుల్ అది రావడం. ఏంటంటే వాళ్ళకి సత్యం ఉందా? లేదా? ఎవరు కరెక్ట్ ఊగుతున్నారు? ఎవరు కరెక్ట్ ఊగట్లేదు? ఎవరి దగ్గర సత్యం ఉందో లేదో కాస్త మీరు గమనించాలి బాగా. ఓకే. బాగా గమనించి రేపేమైనా మీకు ప్రాబ్లమ్స్ వస్తే కూడా అమ్మ అని మీరు శరణార్థి చేసుకొని పోవచ్చు. ఇప్పుడు మీరే అన్నారు మీరు సత్యవంతులు, మీరు ఎప్పటినుంచో ఈ ఫీల్డ్‌లో ఉన్నారు, అవును. ఎప్పటినుంచో మీ వీడియోస్ చూస్తున్నాం, మీరంటే చాలా అభిమానము, మీ దగ్గర ఒక మిరాకిల్ శక్తి కనిపిస్తుంది అంటే మీరు చూస్తున్నారు, గమనిస్తున్నారు. అవును. మీరు నార్మల్‌గా మాకు వెంటనే మార్క్స్ వేయలేదు. కొన్ని సంవత్సరాలు చూసిన తర్వాత మీరు మాకు మార్క్స్ వేయడం మీకు జరుగుతుంది. గుర్తుందో లేదు, నేను మీతో మాట్లాడి కూడా సంవత్సరం అయిపోయింది అనుకుంటా. నాకు ఇలా బోనంకి సంబంధించి చిన్న ప్రాబ్లమ్ వస్తే నేను మీతోనే క్లారిటీ తీసుకున్నా. అప్పటి నుంచి అభిమానించిన నేను ఇప్పుడు మీరు సడన్ గా వెళ్ళి ఇంటర్వ్యూస్‌లో సౌందర్యకి గురువు అని అంటే అక్కడ మీరు తగ్గుతున్నారు కదా! నేను ఎప్పుడో 1 ఇయర్ కిందనే మిమ్మల్ని మొక్కిన నేను. ఈరోజు నేను మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయాల్సొస్తుంది. అప్పుడు నేను శబరిమల యాత్ర యాత్రలో చేస్తున్నా. లాస్ట్ ఇయర్ అది. అవును. అప్పుడు ఒక బోనంకు ఇట్లా అడిగారు. వేరే విషయాన్ని నేను చెప్పాను. హ్మ్. మంచిగా అయిందా? అది అంతా ఇప్పటికైతే అంతా బానే ఉంది. సో సంతోషం. అలా ఎప్పుడు కూడా అందరికి బాగుండాలి, మంచిగా ఉండాలని మనం కోరుకుంటుంటాం. అవును. మన తత్వం అదే. హిందూ ధర్మంలో ఉండేది కూడా అదే. నలుగురు క్షేమం కోరితే ఆ భగవంతుడు నీ క్షేమం కోరుతాడు. నలుగురి ఉసురు కోరుకున్నావనుకో, నాశనం కోరుకుంటే నీ అంతరాత్మ కూడా నీ లోపలుంటూ కూడా నీ నాశనం నీ అంతరాత్మ ఆ భగవంతుడు కోరుకుంటాడు. అందరూ బాగుండాలి. అందరిట్లో మనం కూడా బాగుండాలని కోరుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. మీకంటూ పర్టిక్యులర్ ఒక పర్సనల్ యూట్యూబ్ ఛానెల్ ఉంది కదా! ఫస్ట్ టైమ్ ఈ సౌందర్య ఇలా బయటికి రాగానే అసలు మీకేమనిపించింది? అంటే కొన్ని రోజులు నేను చూసుకున్నాను. నేను ఈ ఒక ఫస్ట్ టైమ్ రియాక్ట్ పడి అవ్వలేదా? పూజలలో నేను చాలా బిజీ ఉన్నా. ఓహ్! అయ్యప్ప స్వామి
ఆ విషయం నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి ఇది సాగుతోంది. అవును. తర్వాత నేను చూసిన తర్వాత నాకు ఏంటి ఊకే గూడా ఈ ట్రోల్స్ ఎప్పుడైతే చూడడం, ఇలా వీడియోలు చూసి చూడక మీదికి అనేస్తే అయిపోతది. అవును. దాని మీద రీల్స్ జేయడం. అవును. ఇలా ఎంటికలనడం, ఇలా ఆమెలాగా అనడం, మూతులు తిప్పడం, మొఖాలు తిప్పడం, చిన్న చిన్న పిల్లలు ఊగినట్టు జేయడం. ఇది ఏందో నలుగురు చెడిపోయేటట్టున్నారు. నలుగురు గలిజయ్యేటట్టున్నారు. హ్మ్. ఇది నలుగురిలో సిగ్గుచేటయితది. ఇలాగ 10 మంది ఎక్కిరిస్తున్నారు. రేపు ఇంకా 100 మంది ఎక్కిరిస్తారు. అలా కాబట్టి అలా ఒక ఛానెల్‌లో ఎవరైతే యాంకరు అండ్ ఈమె ఊగడం జరిగిందో, ఊగడం జరిగిందో దాని నుంచే అప్పటికే చూసాను 2800 మంది దాని మీద చేసిర్రనమాట. ఓకే. రీల్స్ చేసిర్రు. నాకనిపించింది ఇది ఇక్కడికి డెడ్ ఎండ్ చేయకపోతే చాలా కష్టం ఉంటది అని. ఒక పెద్దావిడ గూడా ప్రియాంక చౌదరి అని చెప్పేసి గూడా ఆ మేడము చాలా అద్భుతంగా ధర్మం గురించి మాట్లాడుతుంటది ఎప్పుడు తన ఛానెల్‌లో గూడా. అవునవును. అలాంటి ఆమె గూడా ఎవరన్నా ఒకరొస్తే బాగుండు. చాలామంది నా ఎంట పడుతున్నారు. ఏమో జరిగిపోతుంది మేడం అక్కడేమో జరిగిపోతుంది. మీరెందుకు స్పందిస్తలేరు అంటే, నేను మొన్న అఘోరి విషయంలో స్పందించిన. అఘోరిని నేను సిటీ నుంచి, తెలంగాణ నుంచి నేను గెట్ ఔట్ చేషినా. ఇప్పుడు తనేదో అక్కడ అఘోరీలలో కలిసిపోయి హ్మ్. ఉన్నది. అవును. ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయదు. రాదిగ. అవును. రావాలన్నా కూడా నా ఆజ్ఞ తీసుకొనే రావాలామిక్కడ. రాదిప్పుడు. నేను మొన్ననే అఘోరి విషయంలో ఉంటేనే ఊకే ఈమె ఎంటనే పడతావు, ఈ అఘోరి ఎంటనే నువ్వు పడతావు అన్నట్టు నన్ను అనుకున్నారు. హ్మ్. నేనిప్పుడు మళ్ళీ మొన్ననే అయిపోయింది. వెంటనే మళ్ళీ ఈమె ఎంట పడితే నీకేం లేదా? ధర్మానికి సంబంధించిన గుడి గోపురమే హ్మ్. కడుతుందిగా. ఆమెంట ఎందుకు మీరు పడుతున్నారని అవును. నన్ను అగెనిస్ట్‌గా అనుకుంటారు. నన్ను మంచిది కాదనుకుంటారు. ఎవరో ఒకరు తనతోటి శివగణాదులలో, తనతోటి శివశక్తులలో ఎవరో ఒకరు నోరు తెరుస్తారు. ఆ నోరు తెరిచినప్పుడు నేనందుకుంట కలమని ఆమె అనుకున్నదట. అనుకోకుండా నేనొచ్చిందంట. హ్మ్. నేను నోరిప్పిందంట. ఓకే. 15 సంవత్సరాల నుంచి మిమ్మల్ని నేను యూట్యూబ్‌లో చూస్తున్నాను. మీరంటే విపరీతమైన అభిమానమని ఏ ఛానెల్‌లో నేను ఇంటర్వ్యూ ఇచ్చానో వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ నంబర్ తీసుకొని మరి మమ్మల్ని కలవడానికొచ్చింది. మేము కూడా సన్మానించుకున్నాం. ఇలాగే ఎప్పటికీ ఒకరికొకరు తోడుండి ధర్మాన్ని ముందుకు తీసుకెళ్దాం. అధర్మం పని ఎవ్వరు చేసినా గూడా హ్మ్. వాళ్ళని ఖండించి వాళ్ళు ఫేక్ అని మనం క్రియేట్ జేయాలి. క్రియేట్ జేయాలంటే వాళ్ళు నిజంగా ఫేక్ ఉంటేనే అంటారు. హ్మ్. వాళ్ళు నిజంగా సత్యంగా ఉంటే వాళ్ళ ప్రూఫ్ వాళ్ళే చేసుకుంటారు. మేము సత్యవంతులము అని. హ్మ్. ఇంకోటి సౌందర్య గురించి ఎంత మాట్లాడినా అసలది ఒడవని కథ, అది ఒడవని పంచాయతీ కాబట్టి, ఈ నాగకన్య గురించి ఒకసారి మనం మాట్లాడదాం. భవిత. పాత జన్మలో నాకు లాస్ట్ జన్మ కూడా కాదు. దానికంటే ముందు ఫస్ట్ జన్మ అంట. మొత్తం 3 జన్మలెత్తిందంట. సెకండ్ జన్మలో రాణి కూతురంట. ఇప్పుడు మంచంట. అంతకుముందు నాగుపామంట. ఆ జన్మలో గుర్తొస్తుంది. ఎల్లక్కడ తవ్వాలే, తీయాలే విగ్రహం అని చెప్పేసి చూస్తున్నారు మీరు. ఆమె అయితే అతి దారుణం అసలు. చెప్పొద్దిగ ఆమెకసలేం లేనే లేదు. ఒక ఎండ్ అనేదే లేదు. ఎవరినో మీరు చూసి ఉంటారు 50 సంవత్సరాల. సౌందర్య వాళ్ళు ఒక దేవాలయానికే ఆశపడితే, హ్మ్. ఆమె ఏకంగా భూగర్భం లోపలున్న ధనానికి ఆశపడుతుందామె. లంక బిందెల మీద ఆమె కన్ను మొత్తం అక్కడున్న లంక బిందెలున్నాయని వాళ్ళకి ఇతరులు చెప్పడము. దాన్ని ఎలా అయితే ఇవాళ రేపు తవ్వుతుంటే గూడా ఎవరన్నా చూస్తే చాలా పెద్ద ఎత్తున పోలీస్ కేసులయితున్నాయి. ఒకవేళ భూగర్భంలో ఉన్న ధనము గూడా గవర్నమెంట్ తీసుకుంటది. మనం తీసుకోవాలంటే ఎట్లయితే క్రియేట్ జేయాలని ఒక 'మగధీర' గాని, హ్మ్. మిగతా అలాంటి సినిమాలలో జూసి 'కార్తికేయ' ఆ అవును. ఫిల్మ్‌లో గూడా జూసినట్టున్నారు. అందులో అవును. గూడా ధనం గురించి అవును. నాగసర్పాలుంటాయి. ఆ అవును. కార్తికేయన్ పేరు తెచ్చి ఈ ప్రియునికి పెట్టింది. అవును. ఆ 'మగధీర'లో స్టోరీ తీసుకుంది. పూర్వజన్మ, ఈ జన్మ, ఆ జన్మ హ్మ్. అని 50 అలా సినిమాను సంవత్సరాలంటూ. నడిపిస్తుంది. మీరందరూ పిచ్చివాళ్ళయి ఆమె చెప్తుందల్లా మీరింటున్నారు గానీ, అదే నేనేమంటున్నానంటే, ఈ ఛానెల్స్ వాళ్ళందరూ దమ్ముంటే, హ్మ్. అందరూ అక్కడ ఎళ్తున్నారు. దాదాపు ఒక 30, 40 ఛానెల్స్ వస్తున్నాయి. అందరూ గట్టిగా అడగండి. హ్మ్. అడిగి తనకున్న మొదటి జన్మలో ప్రియునితోని పెళ్లి గాలేదు. అవును. రెండో ఆ! జన్మలో పెళ్లయిందంట. పిల్లలు లేరంట. చచ్చిపోయిందంట. అబ్బో! అదే నిన్ననే ప్రెస్ మీట్‌కెళ్ళొచ్చాం పొద్దున. నేను ఇలా గూడా ఇన్నానుగా తన నోటితోనే. హుహు. అంతకుముందు పెళ్లి గాలే, రెండో జన్మలో గాలే. ఇప్పుడు మూడో జన్మలో కనీసం పెండ్లన్నా జేయండి. ఇప్పుడు జేయండి. ఇప్పుడు చేసుకో అనంటే ఆల్‌మోస్ట్ ఆయనకి పెండ్లయిపోయి పిల్లలున్నారు. హ్మ్. నేనెట్లా జేసుకుంటా అంటుందిప్పుడు. అవును. అసలది ఎంత వరకి కరెక్ట్ మరి అసలు? ఇద్దరు ఒకటేసారి రావాలి గదా! ఈ లోకంలోకి. అవును. గత జన్మలు ఏవున్నప్పటికీ ఇద్దరు మాట్లాడుకొని రావాలి. హ్మ్. తనకేదో దబ్బున దొరికేసింది మరి తొవ్వ. ఈమెకెందుకు ఎక్కడ ఇరికిపోయిందో ఇప్పుడొచ్చింది. ట్రాఫిక్‌లో ఈమె ఇరికిపోయిండు. ఆ! హ్మ్. ఈమె మెల్లగొచ్చింది. ఈమె ఇప్పుడు 20, 22 ఏండ్లు ఏమో 25 ఏండ్లు ఏముందో. ఆయన 21. 60, 65కి ఆయనున్నాడు. కనీసం ప్రియుడు అన్నప్పుడు ఒక
ఒక 10 ఏండ్లు, 20 ఏండ్లు ఉన్నా గూడా ఆయనకు భార్య ఉండంగా గూడా నువ్వే కావాలి నీకు రెండో వైఫ్‌గా, మూడో వైఫ్‌గా అయిన ఉంటుంది కానీ కొంతమంది ఇష్టపడతారు. అవును. మరి ఆల్‌మోస్ట్ 3 జన్మల నుంచి ప్రయాణం జేస్తుంది. మరి ఎట్లా పెళ్లి చేసుకోదు? అవును. చేసుకోవచ్చు. రెండో చేసుకోవచ్చు. భార్యగా. ఇంతమంది దేవతలకు గూడా నడుస్తుంది గాబట్టి, ఇది దేవతల స్టోరే గదా! అవును. తనని పెళ్లి ఈజీగా జేసుకోవచ్చు. రెండో హ్మ్. భార్య గూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆమె నిన్న మేమెళ్ళినప్పుడు ప్రెస్ మీట్‌లో ఏమడిగినా అసలు మొత్తం అసలు ప్రూఫే లేదు ఆమె దగ్గర. నువ్వు గత జన్మలో అని చెప్పి ఏదైనా ఒక ప్రూఫ్ చూపి అంటే అది లేదు. ఆ కార్తికేయ అనే అతను అసలు రానే లేదు ప్రెస్ మీట్‌కి. మొత్తం ఇదంతా టైమ్ వేస్ట్ పంచాయతీ ఉంది. ఇలాంటివి చూస్తున్నప్పుడు మీరు కూడా ఫేక్. ఇలాంటివి వస్తున్నాయి బయటికి. ఇప్పుడు మీకు కూడా మైనసే గదా! అందుకే గదా! మేము ముందుకొచ్చి మాట్లాడుతుంది. హ్మ్. ఇప్పుడు సౌందర్య మ్యాటర్ మాట్లాడుతుండగానే ఇంకో మ్యాటర్ పుట్టుకొచ్చింది హ్మ్. కొత్తగా. అవును. ఇ ఇప్పుడు వీళ్ళిద్దరివి అయిపోకముందే ఇంకోరివి గూడా ఒస్తాయి. వస్తాయి. పుడతారు. ఇలా వీళ్ళని మహాదండిగా ఖండిస్తేనే అమ్మో! మేము గూడా వస్తే మమ్మల్ని ఇట్లా సోషల్ మీడియాలో ఏస్తారు, టీవీ ఛానెల్‌లో ఏస్తారు. మా ఇజ్జత్ మొత్తం పోతదని కాస్త భయపడైనా ఒక అడుగు వెనుకకేస్తారు వాళ్ళు. అవును. ఇలా ఖండించే వాళ్ళు లేకపోతే, హ్మ్. మాట్లాడే వాళ్ళు లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు చూడండి మీరు ఆడుండంగానే ఎన్ని మాటలు మాట్లాడతారో. చాలా మార్చేసింది. తారుమారు, హ్మ్. తారుమారు, తారుమారు. ఘోరంగా మళ్ళీ అసలు. ఎటు తిప్పుకొచ్చి మేమే మంచోళ్ళము, మీరే చెడ్డోళ్ళు, మీరే ఇట్లా ఎందుకు ప్రచారం చేస్తుర్రు? హ్మ్. మేమన్నామా మాకు పూనకం వస్తుందని, మేమన్నామా మాకు సిగాలొస్తున్నాయి, మేమన్నామా మాకు మంత్రాలు తంత్రాలొస్తున్నాయని, మీరు కదా వచ్చి మాకు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారని మళ్ళా నీలాప నిందలు మీకే అవును. తోసేస్తున్నారు. నిన్నైతే ఆమె పనంతా అయిపోయింది. ఎందుకంటే అంతమంది మీడియా వాళ్ళని ఆమెనే పిలిచి ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఏం క్లారిటీ లేదు. అంత క్లోజ్ అయింది. ఇప్పుడు ఈమెకేంటి మరి పనిష్మెంట్? ఈమెనైతే అసలు ఆమె అంటుంది గదా! నాకు ప్రతి పౌర్ణమికి స్కిన్ వెళ్తుంది. అవును. నాకు కుసం వదులుతున్నాను అని. అవును. ఆ కుసం ఏందో ఒకసారి అందరం లైవ్‌గా మన మీడియా మీడియా వాళ్ళు గాని, సోషల్ మీడియా వాళ్ళు గాని పోయి లైవ్ తీసుకుందాం. హ్మ్. ఆ కుసం వదిలేది చూడాలి గదా! అవును. ఆ కుసం వదిలితే మరి ఇప్పటివరకు బ్రహ్మాండ సృష్టి మీద అవును. బ్రహ్మాండం అంటే అమెరికా, లండన్, ఆస్ట్రేలియా అన్నీగా అవును. ప్రపంచం. మరి ప్రపంచంలో ఏ ఒక్కరు గూడా వదలకుండా ఈమె వదులుతుంది గదా! అవును. ఈమె శరీరంలో నుంచొచ్చిన ఆ స్కిన్ ఏదైతే ఉందో, ఆ కుసం ఉందో అది మ్యూజియంలో పెట్టిపిద్దాము. హ్మ్. నలుగురికి చరిత్ర గూడా చెప్పుకోవడానికొస్తది. పలానా ఒక ఆవిడ పుట్టింది, 3 జన్మల నుంచి వచ్చింది. ఇగో ఈ లోకం మానవ లోకంలోకొచ్చింది. అలా స్కిన్ వదిలింది. అగో మేము మ్యూజియంలో పెట్టినాం చూడు పోండ్రి అని చెప్పనీకొస్తది. కనీసం ఆ స్కిన్ అన్నా చూపియాలి. అవును. తర్వాత ఆ ప్రియునికి గూడా మచ్చలున్నాయి. ఈమెకు ఒక్కదానికే కనబడతాయట. మళ్ళంత సత్యం ఏముందో ఏమో మరి. హ్మ్. తనొక్కగానికి తనకిక్కడ ఎద దగ్గర కాలుకున్న మచ్చలు నాకొక్కదానికి మాత్రం సత్యహరిచంద్ర మహారాజుకు తన పుస్తెలు తనొక్కరికి నేను ప్రతివర్తనైతే నా హ్మ్. పుస్తెలు నా భర్త ఒక్కనికే కనిపియాలి. ఎవ్వరికి కనిపియొద్దు అని తను వరం కోరుకున్నది. ఓకే. సత్యహరిచంద్ర మహారాజు హ్మ్. ఏది అడుగుతే అది దానం జేస్తాడు. రాజాని అడిగితే రాజాని దానం జేస్తాడు. భార్యని అడిగితే భార్యని దానం జేస్తాడు. పిల్లల్ని అడిగితే పిల్లల్ని దానం చేస్తాడు. అలాంటి ధర్మమూర్తి ఇవాళ శ్మశానంలలో కాటి కాపరి ఎందుకున్నాడంటే, అందరు ఒక ఇంటి పని మనిషిగా వెళ్ళిపోయింది సత్యహరిచంద్ర మహారాజు భార్య. తన కొడుకు చనిపోతే పాము కాటుకు చనిపోతే గూడా బొంద పెట్టుకుంటందుకు గూడా పైసలు లెవ్వు. అవునవును. తన పుస్తెలు, ఆలి పుస్తెలు అమ్ముకొని సావం చేసుకున్న గతి పట్టింది. అలాంటి ధర్మమూర్తి అలాంటి రాజాన రాజులొచ్చిపోయిన ఈ భూమండలంలో హిందూ ధర్మాన్ని కాపాడనీకి, సనాతన ధర్మాన్ని కాపాడనీకి, న్యాయములు కాపాడనీకి దేవాన దేవతలొచ్చిపోయిన ఈ లోకంలో వీళ్ళు నిన్నగాక మొన్న ఊగి మాకు మించిన వాళ్ళు లేరు అని చెప్పుకోవడం అయితే అది చాలా సిగ్గుచేటు. ఇది ఇతరుల మతస్థులకు, ఇతరుల కులస్తులకు అందరికీ గూడా ఒక హ్మ్. మనమే ఎక్కిరియండి మమ్మల్ని. ఇగో ఫోన్ ఇస్తున్నా, ఇష్టమొచ్చిన కామెంట్లు మాకు పెట్టండి. హ్మ్. ఇష్టమొచ్చిన రీల్స్ మా మీద జేయండి అని మనమే ఒక ఫోన్ కొని ఐఫోన్ వాళ్ళ చేతికిచ్చినట్టున్నది. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇవన్నీ అయితే ఫేక్ అని మీకు తెలుస్తుంది. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడే లాస్ట్ 2 మంత్స్ బ్యాకో, 1 ½ మంత్ బ్యాక్ అనుకుంటా. మన లాల్ దర్బార్‌లో ఎల్లమ్మ అచ్చులు పడ్డాయని చెప్పి మీరు గూడా అక్కడికెళ్ళడం జరిగింది. నేను మీకంటే ఒక 2 డేస్ తర్వాత ఎళ్ళాను అక్కడికి. అది నిజమే అంటారా ఇంతకి? అది అమ్మవారి పాదం బండారు మీద పడ్డది. హ్మ్. అమ్మకు ఏది ఏది కావాలనుకుంటే అలా అలా అమ్మవారు అడుక్కున్నది. హ్మ్. 1,30,00,000 పైనే ఖర్చు పెట్టి అమ్మవారు బంగారు చీర ఏసిండ్రు. అమ్మవారికి ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రతి పండగకి గూడా అమ్మకు బంగారు చీర పెడతారు. అంటే ఆమె అలంకరణంలో. అలాగే బంగారు బోనం ఉంది అమ్మకి.
ఈ ఈ ఇప్పుడైతే బంగారి పాదాలు, ఎండి పాదాలు హ్మ్. చేపిస్తున్నారు. మాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. 22వ తారీఖు రోజు ఇప్పుడు అవును. 2 రోజులైన తర్వాత వచ్చే హ్మ్. 22వ తారీఖు హంపి పీఠాధిపతితోని ఊరేగింపు, అమ్మవారికి ఆహ్, ఆ పాదము నిలపడము, దేవుని కళ్యాణము, అగ్నిగుండము, పటాలు ఇవన్నీ కూడా అక్కడ ఇస్తున్నారు. అది అమ్మవారికి సంబంధించింది. ఒక దేవాలయానికి సంబంధించింది. హ్మ్. ఆల్మోస్ట్ అక్కడ దేవాలయం ఉంది. అవును. ఏదైనప్పటికీ అది అమ్మ పాదమే. అది ధర్మానికి సంబంధించిన పాదమే. కానీ ఇక్కడ ఏది లేకుండా అవును. అప్పుడే అమ్మవారొచ్చి, అప్పుడే మేమే దేవతలు మాతో హ్మ్. మాట్లాడుతది. అవును. రేపు పొద్దుగాల మేమేమన్నా నైవేద్యం పెట్టాలి అంటే, మన నైవేద్యం గాదు అమ్మవారే వచ్చి "నాకిదొండు బిడ్డ. నాకీ నైవేద్యం వండి పెట్టు నాకు" అని స్వయాన అమ్మొచ్చి చెప్తుంది మాకు. అమ్మొచ్చి మా దగ్గరనే పండుకుంటుంది. అమ్మ మాతో ముచ్చట్లు పెడుతుంది, కబుర్లు పెడుతుంది. ఏమామె నార్మల్ పక్కింటి అమ్మాయా? అదే గదా! అలాగే మీ ఉంది. ఫ్రెండా? మీ కాలేజ్ హ్మ్. స్టూడెంటా? లేతే మీ కొలీకా ఏదైనా జాబ్ చేస్తే కొలీకా ఆమె? హ్మ్. ఎవరామె? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతం ఆమె ధూళికి కూడా సరిపోరట. లలిత సహస్రనామంలో ఉంటుంది. హ్మ్. ఆమె కాలి ధూళికి కూడా సరిపోయేటువంటి జగన్మాత నా మీ దగ్గరకొచ్చి ముచ్చట్లు పెట్టేది. మీరంత పవిత్రులా? హ్మ్. సప్త ఋషులు, నవసిద్ధులు ఎన్నెన్ని యాగాలు చేసి, ఎన్ని తపస్సులు, ఘోరమైన తపస్సులు చేస్తే కూడా కటాక్షించది ఒక్కొక్కసారి ఆ తల్లి జగన్మాత శిక్ష పెడుతుంటది. అవును. ఇంకా చేయండి తర్వాత నేను కటాక్షిస్తా. ఏడ జపాలు చేసిర్రా బాగా? తపస్సులు చేసిర్రా? ఒంటి కాలు మీద నిలబడ్డారా? అఘోరి 14 సంవత్సరాలు ఒంటి పాదం నిలబడ్డా అనన్నప్పుడు, అవును. ఒక 2 రోజులు ఒక న్యాయం జరిగేదాకా నువ్వు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి కాడ ఎందుకు నిలబడలే? నేను అసొంటి నార్మల్ పీపుల్ నేనెప్పుడు గూడా నేను సత్యం ఉందని, నా దగ్గర పవర్‌లున్నాయని, శక్తులున్నాయని నేనెప్పుడు జెప్పలే. హ్మ్. నేను బండారు రాలుస్తా, నేను గుగ్గిల మైసాచి పొగలు తీస్తా, నాకదొస్తది, నాకిది అగ్నిని తిప్పినా, జ్వాలని తిప్పినా, గుమ్మడికాయ త్రిశూలము ఖడ్గమ్ముతోని లేపినప్పుడు, ఆ గుమ్మడికాయ మీద ఉన్న పెద్ద పెద్ద ఆరతి కర్పూరాలు చేతుల్లో యేసుకొని అమ్మవారికి హారతిచ్చిన రోజులున్నాయి. అప్పుడు నా ఒంటి మీద గూడా అమ్మ ఉంటుంది కాబట్టి నాకెటువంటి పెయిన్ ఉండది. అలాంటి నేను ఒక నార్మల్ ఒక అమ్మ ముద్దు బిడ్డను నేను. అఘోరి అంత సమానమైతే కాదు. అందుకే తనతో పాటు నేను పోలుస్తలేను. హ్మ్. అలాంటిది నేను మోకాళ్ళ మీద 1 కిలోమీటర్ దూరం నుంచే నేను జలకడవ ఎత్తుకొని ముత్యాలమ్మ గుడి వరకు నేను మోకాళ్ళ మీద నడిచి, అమ్మవారు సల్లని సాక వచ్చి అందరూ సల్లంగుండాలని ఇంతింత పెద్ద గడ్డలు హ్మ్. పుండ్లయినాయి నాకు. వారం రోజులు సీమ్‌గా ఆరింది. హ్మ్. మరి నువ్వేం జేసినవు అఘోరివి? లోక కళ్యాణార్థం ధర్మం గురించి అని అనుకుంటూ ఫేమ్ అయితూ హ్మ్. వీడియోలన్నీ తీసుకుంటూ యూట్యూబ్‌లో అవును. యేసుకుంటూ వస్తున్నావు. ఒక అవును. అఘోరికి ఛానెల్ ఉంటదా? ఒక అఘోరి వీడియోలు తీసుకుంటదా? ఒక అఘోర వేస్తదా? ఆ! ఇన్‌స్టాగ్రామ్ ఇంకా. ఇన్‌స్టాగ్రామ్ అన్నున్నాయి. అవును. మళ్ళా ఎక్కడికో వెళ్ళిపోతది. ఇక్కడ ఏదన్నా అనేవరకు కోపం వచ్చి ఎళ్ళిపోతది. హ్మ్. అయ్యో! నేనక్కడ ఉండుంటే గా గుడి, ఈ గుడి వలగొట్టకుండా చూస్తుంటి. హ్మ్. నేను తెలంగాణకి ఎళ్ళినంక గదా 6 గుళ్ళు ధ్వంసమైనయి. నీకు తెలవదా మరి? నువ్వెందుకు హ్మ్. పారిపోవాలక్కడికి? 6 గుళ్ళు ధ్వంసమైతే నీకు ముందే అమ్మవారు నీ మెదడులో చెప్పలేదా? నీ గుండెలో చెప్పలే నీకు ఆలోచన రాలేదా? అవును. 14 సంవత్సరాల ఒంటి పాదం మీద ఉన్నావు నువ్వు. ఒక 2 రోజులు గాని 24 గంటలు నువ్వు ఎందుకు ముత్యాలమ్మ గుడి కాడ ఒంటి పాదం మీద లెవ్వు? మీరు మనుషులే చంపేసేంత శక్తి ఉంటది మీకు. ఇలా అవును. అంటే అలా మనుషులు చనిపోతారు. హ్మ్. నువ్వు చేతుల నుంచి బండారు తీయనుంటివి, విభూది తీయనుంటివి, అవును. అందరికి బొట్టు పెట్టనుంటివి. మా అఘోరిమాత వచ్చింది, మాకు బొట్టు పెట్టింది, మాకు ఇంత మంచిగా అయితదని వాళ్ళు అనుకుందురు. అవును. నాకు నచ్చంది ఒకటే అఘోరిలా లగ్నంగా తిరగడం. హ్మ్. ఒక అవును. పురుషుడు అలా తిరుగుతుండంగా గూడా గలీజ్ అనిపియదు. ఎందుకో అలా పెట్టిండు ఆ భగవంతుడు గూడా. చూసి వదిలేస్తాం మనం. శివుడిని చూసినట్టు అనుకుంటామో ఏమో! కానీ ఒక ఆడ స్వరూపంలో ఉండి, ఒక యోనిని చూపించుకుంటూ ఆయన అలా తిరగడం చాలా చాలా గలీజ్‌గా అనిపిచ్చింది. ఈ రోజులలో పురుష సమాజం ఊకుంటలేరు కొంతమంది. డ్రగ్స్ గాని, డ్రింక్ చేసేవాళ్ళు గూడా అవును. 3 ఏండ్ల పిల్ల, 3 రోజుల పిల్ల, 90 ఏండ్ల ముసలిదాన్ని చూస్తలేరు గాబట్టి, నువ్వలా లగ్నంగా తిరిగినప్పుడు ఇతరులకు ఏమైనా ఫీలింగ్స్ వస్తే, వాళ్ళు ఇతరుల నీ మీదకొస్తలేరు. హ్మ్. భయపడుతుర్రు. నీ బూడిదిని, గీడిదిని, పుర్రెలు, గిర్రెలు చూసి ఏం చేస్తదో అని అవును. వాళ్ళకి ఫీలింగొస్తే ఆపుకొని ఇతరుల మీద దాహాన్ని తీర్చుకుంటుండ్రు. వీక్‌గా ఉన్న వాళ్ళ మీద. ఇతరులు ఇతరులు ఎవరు? చిన్న పిల్లలు. అవును. ఏం అప్పటికి చేయలేరు వాళ్ళు. జరిగింది. అప్పటికి ఆమె తిరుగుతుండగానే 1, 2 రేపులు జరిగినాయి.
కాబట్టి నాకది నచ్చలే. ఏకవస్త్రం అని ఉంటుంది. లేతే ఒక నార్మల్ ఒక శారీని ఇట్లా జుట్టుకొని యేసుకుంటే కొద్దిగా బాగుంటుండే. ఆమెనే అన్నది గదా! ఆంధ్రోళ్ళకెళ్ళి నాకవి జేసిర్రు, నాకివి జేసిర్రు, నా బ్రెస్ట్ పిసికిర్రు ఏదేదో సంథింగ్ అంత న్యూసెన్స్ జేసి ఒక టోల్ గేట్ దగ్గర రచ్చ జేసింది. అవును. ఎందుకు నువ్వు ఇతరుల మీద నన్ను అక్కడ ఇక్కడ చేతులేసిర్రని అంటున్నావు? నీకు గలీజ్ అనిపిస్తలేదా? నువ్వు ఏడ పోయినా నీకదే అవమానం జరుగుతది. ఇప్పుడు వస్త్రాలు కట్టుకొని తిరుగుతుంది. అవును. ఇప్పుడు కట్టుకుంటుంది. అవును. ఇప్పుడు ఎవరో ఇంట్లో ఉన్నట్టుంది. చాలా ఒక 5, 6 డాగులున్నాయి. మరి పొయ్యి బండ దగ్గర చపాతీ చేస్తుంది. అవును. సరే నువ్వు కరెక్ట్ అఘోరివి గదా! అసలు సంసారం చేసే గృహంలో ఉండొద్దు. నేను ఎలగొట్టంగానే నువ్వు హిమాలయానికెళ్ళిపోవాలి. అవును. నువ్వు కాశీకెళ్ళిపోవాలి. నువ్వు అక్కడనే బరవతల తిరుగుతావా? ఎటు తిరుగుతావు? లగ్నంగా తిరుగుతావా? ఉండు. అక్కడ ఎవ్వరిని అనేటోళ్ళు ఎవరు లేరు. అవును. ఎందుకంటే కాశీలో చాలా మంది లగ్నంగా తిరుగుతుంటారు. అది అవును. వాళ్ళ ప్రాంతం, వాళ్ళ ఏరియా ఆ శివుడు వాళ్ళకి సొంతం ఎక్కువ అవును. అఘోరీలకు. కాబట్టి వాళ్ళలా హ్మ్. తిరగొచ్చు గానీ ఇక్కడ తిరగొద్దు. ఆమె అక్కడిక్కడ తిరగకుండా ఏమైపోయింది? ఇక్కడికెళ్ళి ఎలగొట్టేసిర్రు. నేనెక్కడ పోయినా ఇదే నా బతుకు. నేను థర్డ్ జెండర్ అంటే అందరు నన్ను కొజ్జోడు అని ఎక్కిరించగాల. నన్ను హ్మ్. ఒక ఇజ్జుడు అని గాని లేకపోతే థర్డ్ జెండర్ అని ఎక్కిరించగాల అని ఈమె ఒక రెస్పెక్ట్‌గా ఉంటది. ఒక దైవ సంభూతులు అని నాకిచ్చేది చాలా ఒక అమ్మవారికి ఇచ్చినట్టు ఇస్తారని ఏదో నాటకానికొచ్చింది గానీ, హ్మ్. సేమ్ ఇప్పుడు సౌందర్య ఎలా బోల్తా పడిపోయిందో, అలా ముందు ఆ గోరి బోల్తా పడ్డది. తర్వాత సౌందర్య వాళ్ళ చేసిన కథలన్నీ బోల్తా పడ్డాయి. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినారు గదా! నాగదేవతకు హ్మ్. సంబంధించినది ఆమె గూడా బోల్తా పడ్డది. అవును. అలా వీళ్ళు ఇంకెవ్వరు గూడా దొంగ ఏషాలేసుకొస్తారో వాళ్ళందరూ బురిడీ వాళ్ళందరూ గూడా బోల్తా పడతారు. చిన్న చిన్న విషయాలు మర్చిపోతారు. ఈళ్ళు పెద్ద పెద్ద పనులన్నీ జేస్తారు. ఇప్పుడు అఘోరి గురించి అన్నారు. మీరు కిచెన్‌లో రొట్టెలు చేస్తుందని. ఆమె ఏం చెప్పింది మీడియాలో? అసలు అన్నమే తినం మేము. మనిషి మాంసం తప్ప అసలేమి తినము అని చెప్పేసి అన్నదామె. మళ్ళీ ఆమె రొట్టెలు చేసుకొని తింటుంది. ఆమె చెప్పినయన్నీ అప్పుడిప్పుడు సౌందర్య గాని, మిగతా నాగదేవత వచ్చేటవి ఎట్లా చెప్తుంటే బబిత. మీరు ఇంటుర్రో, అవును. ఆనాడు ఆమె చెప్పినయన్నీ గూడా ఇనుకుంటూనే వచ్చిండ్రు. అవును. కాష్టంలో బూడిద ఇలా తీసి ఇలా పెడుతూ వచ్చింది అందరికి. వాళ్ళకి ఎన్ని కర్మలు చుట్టుకున్నాయో. ఒక అవును. మనిషి చనిపోయినంక తలగబెడుతున్నామంటే ఆ బూడిదలో తన కర్మ ఉంటది. ఓకే. ఆ కర్మ ఒకవేళ పూసుకున్నా గూడా ఇప్పుడు ఈ అఘోరి పూసుకుంది కాష్టంలో బూడిది గాదు. హ్మ్. ఆమె ఏదో ఒకటి మన విభూది. అంటే ఇప్పుడు కొంతమంది శంకరుని విభూది తెల్లగుంటది. అవును. ఓసారి బూడిద కలర్‌లో గూడా ఇప్పుడు అయ్యప్పకు వాడే విభూది మొత్తం బూడిద కలర్‌లోనే ఉంటుంది. ఓకే. కాశీలో గూడా అలాగే ఉంటుంది. అలా బూడిద పూసుకుంది గదా ఆమె. కాష్టంలో బూడిద పూసుకోంగా ఎప్పుడు జూసినావు? అవును. కాష్టంలో గూడా నిటారుగా వండుకోవాలి వాళ్ళు హ్మ్. భయపడకుండా. అవును. అదే బూడిదలో బొర్లాలి గూడా. కానీ ఇక్కడ గూడా అఘోరి బూడిదలో బొర్లడము, ఇట్లా బూడిద పోసుకోవడము, అవును. మంచి మాంసం అలా చచ్చిపోయిన పింగని తింటుంటే ఎవరెందుకంటారు తినొద్దు అని? అవును. అది నువ్వేమైనా చేసుకో ఇగ. నువ్వు భగవంతునికి అర్పించేసినాం. మన ఇంట్లో వాళ్ళెవరైనా చనిపోయినా కూడా తలగబెడుతున్నాము. ఆళ్ళకెళ్ళి బాగా కాలిపోతున్నారు. కాలిపోతున్న దాంట్లోకెళ్ళి ఒక ముక్క తీసుకొని నువ్వు తింటే మేమెందుకంటాం? హ్మ్. మా మనిషిని తినొద్దు అని అంటామా? అయ్యో! అఘోరి పోయి తింటుంది అంటే ఆడికి శంకరుడొచ్చి మోక్షం ఇస్తున్నాడు అనుకుంటారు ఎవరైనా గాని. అవును. నువ్వు ఏడా కండ్ల మనుషుల కండ్ల ముందు నువ్వు ఏడ మనిషి పిండిగని తిన్నావు నువ్వు? తినలే. హ్మ్. నడి రోడ్డు మీద అన్నం కూడా తిన్నారు గదా! అన్నమే అవును. తిననేననుకుంటూ కూడా అన్నం తిన్నాడు. ఇయాల ఇంకో ఇంట్లో పూరీలు, చపాతీలు చేసుకుంటే అవి కూడా తింటున్నాడు. అవును. మరి ఇప్పుడు మీరివన్నీ చెప్తున్నారు. అందరి గురించి మనం మాట్లాడుకున్నాం. అంతా బావుంది. మీరు 13 సంవత్సరాల నుంచి ఉన్నారా ఇందులో? 30 30 సంవత్సరాలు. సంవత్సరాలు. మరి 30 సంవత్సరాల్లో మీతో ఎప్పుడైనా అమ్మవారు మాట్లాడడం జరిగిందా? అంటే ఏదో ఒక సందర్భాన అది ఏ 5 ఏండ్లకో, 6 ఏండ్లకో నాకు విపరీతమైన సమస్యొచ్చి నేనే ప్రాణాలు పోతీయమన్నప్పుడు ఆమె ఒక ఊహలో ఆమె తెలియజేస్తది. స్వయాన ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్నట్టు ఇప్పుడొచ్చి నా ముఖంలో కూర్చొని మాట్లాడలే. హ్మ్. ఆమె అలా వచ్చి కూర్చున్నా మనకొద్దు. ఆమె స్థానం ఎళ్ళిపోతది. ఆమె ఎక్కడున్నదో అక్కడనే ఉంటూ మమ్మల్ని సంరక్షిస్తే చాలు. గాలిలో దీపం బెట్టి నువ్వే ఉన్నావు దేవుడంటే కాదు. హ్మ్. మనం గూడా 2 చేతులు పెట్టి ఆ దీపాన్ని మనం కాపాడుతుండాల. కాబట్టి ఆమె అంత శక్తి ఇస్తుంది. ఎప్పుడు గూడా అమ్మొకటి జెప్తున్నా, దైవాన్ని చూడాలనేది మాత్రం ఎవరు అనుకోవద్దు. దైవాన్ని చూడాలనుకుంటున్నావు అంటే నీ మృత్యువును నువ్వే చూడాలనుకుంటున్నావు అని అర్థం. హ్మ్. ఎప్పుడు దైవం కనిపియది. కనిపించిన వాళ్ళు ఈ భూమి మీద ఉండరు. చూసిన వాళ్ళు ఉండరు. ఓకే. హిమాలయ శిఖరాలల్లనట నేనొకప్పుడు చిన్నగున్నప్పుడు ఇన్నా. హనుమంతుడు అలా ఎగిరి ఎళ్ళిపోతున్నాడట. ఎక్కడికో ఈ కొండల నడుమ ఎళ్ళిపోతే ఆయన ఇట్లనే ఒక వస్త్రం చూసిరట. తోక, ఇంత బట్ట. హ్మ్. చూసినందుకు అక్కడనే ఆయన చనిపోయిండని గూడా నేనిన్నను. ఈ హ్మ్. విషయం ఇంతకుముందు గూడా నేను వినడం జరిగింది.
ఓకే. ఇప్పుడు ఫైనల్‌గా మన ఇంటర్వ్యూలో అయితే మీరు క్లారిటీ ఇచ్చారు. కానీ మీలాంటి చాలా గొప్ప గొప్ప వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఎత్తుకున్న వాళ్ళు బోనాలందని చాలామంది మీలాగా శివసత్తులు గూడా ఉన్నారు. వాళ్ళందరిని కించపరుస్తూ వీళ్ళందరూ నటన చేస్తున్న ఈ పిల్ల బచ్చలనందరిని మీరేమంటారు? అసలు ఏం చెప్తారు ఈళ్ళకి? ఏమి లేదు. ఇదే గుణపాఠం జెప్తరు. ఇట్లనే ఒకరికొకరు వస్తుంటరు. మేము వీడియోలు మాట్లాడుతూనే ఉంటాం. హ్మ్. వాళ్ళు సత్యం జూపిస్తే మాత్రం ఏమనం. సత్యం జూపియకపోతే ఫేక్ అని మేమే కొట్టిపడేస్తాం. ఇలాంటి ఒక ఛానెల్ పోయి 10 ఛానెల్‌లు గూడా ఫేక్ అనేస్తారు. వాళ్ళెప్పటికి ఫేక్‌గానే ఉండిపోతారు. సత్యంగా రండి. సత్యం జూపిస్తూ రండి. ఇప్పుడు మేము ఎన్నో సత్యాలు జూపిచ్చినాం. 30 హ్మ్. సంవత్సరాలలో బోనం ఎత్తుకొని అందరూ ఒక కాలు అటు, ఒక కాలు ఇటు అనేవాళ్ళే చాలా మంది ఉంటుండే. హ్మ్. ఇలా ఆడేవాళ్ళు ఉంటుండే. ఇయ్యాల ఒకటి నటరాజ స్వరూపాన్ని మనం చూపియడం జరిగింది. ఒక మనిషి మీద కాళికాదేవిగా నిలబడడం. హ్మ్. చెరువులు, కుంటలు, బాయిలు, కొండలు, పర్వతాలు ఎక్కడ చూసినా రాకేష్ బోనం కనబడుతూ ఉన్నాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటి కరాఖండిగా ఇలాంటి యాక్షన్స్ చెయ్యొద్దు. హ్మ్. దేవుళ్ళ మీద నటన చేస్తూ వస్తే మీరే నాశనమైతారు. ఆ తల్లి మిమ్మల్నే ఆగం పట్టిస్తది. సత్యంగా అమ్మవారిని రప్పించుకోండి. అమ్మవారు సత్యంగా వస్తది. మీరు నిజమైన భక్తితోని, ప్రేమతోని ఉంటే ఖచ్చితంగా అమ్మొస్తది. అమ్మొచ్చినంక అమ్మ తగ్గట్టుగానే ఉండండి. హ్మ్. ఇష్టరాజ్యంకి ఉండొద్దు. కానీ ఫేక్‌గా చేష్టలు మాత్రం చేసుకుంటొస్తే ఎగ్జాక్ట్ వాళ్ళకి మాత్రం శిక్షలు తప్పవు. ఇక్కడ ప్రజలోకంతోని తప్పవు. కులం దండగలు తప్పవు. దండగ అంటే ఏదన్నా పెనాల్టీ లాగా ఇంత కట్టాలి మీరు రూ. 1,00,000, 50,000 అని చెప్తారు గురువులు. ఎవరైతే ఈ కులానికి పెద్దవాళ్ళు ఉంటరో వాళ్ళు. అవును. మళ్ళా తీసుకున్న అమౌంట్ గూడా ఎవరైనా బీదోళ్ళు చనిపోతే పెడతారు. బీదవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేంత శక్తి లేకపోతే వాళ్ళు పెళ్లి జేస్తారు. అవును. ఎవరికన్నా పైసా, రూపాయి సాయం కావాలంటే వాళ్ళకి చేస్తారు. అలా ఇతరులకేసే శిక్షలేసినాక తీసుకునే అమౌంట్ హ్మ్. ఇలా వాడతారు. కాబట్టి చాలా మంచి గనాదులు. కానీ మంచి మంచి వాళ్ళలా గంజాయి మొక్కలొస్తున్నాయి. అప్పుడప్పుడు పీకి పాడేస్తాం మేము. హ్మ్. ఓకే. నేను లాస్ట్ ఫైనల్లీ ఒక క్వెషన్‌తో ఇంక మనం ఇంటర్వ్యూ ఎండ్ చేద్దాము గురుగారు. సో, ఏంటంటే మన భారతదేశంలో ముఖ్యంగా 3 రిలిజియన్స్ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్. ఈ 3 మెయిన్‌గా ఉన్న దాంట్లో 2 ఎందుకిలా ఉన్నాయి? ముస్లిం అన్నది ముస్లిం వాళ్ళని ఎప్పుడైనా మీరు జోక్ చేయడం గాని, లేదా ఇలా మాకు దేవుడొచ్చిండనడం ఇలాంటియేమన్నా మీరు విన్నారా? నేనడుగుతున్నా. విన్నారా ఎప్పుడైనా మీరు? అంటే అమ్మా ముస్లిమ్స్ ఉన్నారు ఎవరైతే వాళ్ళు వాళ్ళ దేవుడొస్తున్నారని, ఇలా ఏదన్నా ఇంకేదో అయిందని, ఇంకేదో అయిందని ఇలా ఎప్పుడన్నా మీరు విన్నారా? ముస్లిమ్స్ ఎక్కిరియడమా? ఆ! అహా! ఎక్కిరిస్తుంటారు వాళ్ళు ముస్లిం గూడా. దేవుడు వాళ్ళ దేవుడిని ఇలా వచ్చిండు, ఇలా చేసిండని ఎక్కడైనా ముస్లిం దేవుడికి అల్లా గురించి అంటే ఎక్కడైనా వాళ్ళకి విన్నారా? వాళ్ళు బయట పెట్టుకుంటలేరు. మనం హ్మ్. పెట్టుకుంటున్నామని అంటున్నావు ఆ! నువ్వు. అవును. పెట్టుకుంటున్నామంటే మన సనాతన ధర్మాన్ని వాళ్ళు కొంత గూడా కొంత పంపొచ్చే అవకాశం ఉంది గదా! ఇప్పుడు. అవును. మన గుళ్ళు మనమైతే వెలగొట్టుకోము. అది ఎవరో ఒకరి చెయ్యి ఉంటది. అది క్రిస్టియనో, ముస్లిందో ఏదో ఒకరిది ఉంటది. అవును. గుడి గోపురం పలగొట్టేది. కాబట్టి మన దాంట్లోనే చైతన్యం ఇప్పుడైతే మన దాంట్లో చైతన్యం లేదు. వాళ్ళ హ్మ్. దాంట్లో ఏ ఒక్కరికి ఏదన్నా ఆపదొచ్చిందంటే అందరూ ఉరికొస్తారు. అవును. మన దాంట్లో లేదు. ఇంకా లేని దాన్ని గూడా ఇంకా ఖరాబ్ జేస్తే ఇంకింత ఖరాబ్ అయితే రేపు జనరేషన్‌కి ఏం జెప్తాం? అవును. ఎవరు నిజమైన దేవుళ్ళు, ఎవరు అబద్ధం దేవుళ్ళు, ఎవరు నిజమైన దేవుళ్ళంటే ఏం హ్మ్. జెప్తాం రేపు జనరేషన్ మన అవును. పిల్లలకి? కాబట్టి మన పిల్లలకి హ్మ్. అద్భుతమైనటువంటి హిందూ ధర్మాన్ని, అద్భుతమైనటువంటి కల్చర్‌ని, అద్భుతమైనటువంటి చదువుని, అద్భుతమైనటువంటి సనాతన ధర్మాన్ని అందించాలనే చీడ పురుగుల్ని తీసేస్తూ వస్తున్నాం. వాళ్ళ దాంట్లో కూడా చాలా వాళ్ళుంటారు. వాళ్ళు లోపల దాచిపెట్టుకుంటారు. మనం చెప్పుకుంటున్నాం అంతే. హ్మ్. ఎందుకంటే అందరిని నమ్మి చెప్పుకుంటున్నాం. అవును. వాళ్ళనేం నమ్మక గాదు. మీడియాలో నమ్మి ముందుకొచ్చి మనము హిందువులం దర్గాలలో పోతున్నాం. కొంతమంది మెదక్ పోయేటప్పుడు, ఎడపైల జాతర పోయేటప్పుడు గూడా ఇగ మెదక్ చర్చ్‌ను సందేశించి పోతుంటారు. అవును. నేను గూడా 2, 3 సార్లు అవును. సందేశించిన. ఎందుకంటే ఈళ్ళకెందుకు పోవాలే? వీళ్ళకి మనకు సంబంధం లేదు గదా! అనేది మాత్రం వాళ్ళు ఎప్పుడు అనుకోరు. అనుకోమల. మన సనాతన ధర్మం ఏం జెప్పింది అంటే, ప్రతి ఒక్కరు ఈక్వల్. ప్రతి ఒక్కరు సమానత్వమే అని చెప్పింది. అవును. మనమ్మ, మన భారతి, మన తెలంగాణ అమ్మ, మన హిందువుల అమ్మ సమానంగా జూస్తది. మిగతా క్రిస్టియన్‌ల వాళ్ళ దాంట్లో అట్లా జూడరు. జర హ్మ్. ఎక్కువ తక్కువ జూస్తారు. మన అమ్మ ప్రేమనే గొప్పది. మన అవును. అమ్మనే గొప్ప. కాబట్టి అదే జెప్తున్నా. నమ్మేవాళ్ళు నమ్ముతారు. నమ్మనోళ్ళు నమ్మరులే గానీ, హ్మ్. ఇతరుల వాళ్ళ 2 కులస్తులు గూడా ఎప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు బ్యాడ్ జెప్పుకోలే. 2 చెప్పుకుంటున్నారు. మతస్థులు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారమ్మా. మీరు క్రిస్టియన్స్ గురించి మీరు మాట్లాడారు. మీరు చర్చ్‌కెళ్తానన్నారు చాలా సంతోషం. అయితే క్రిస్టియన్స్‌లో గూడా ఆ దేవుడిని నమ్ముతాం. మనం గూడా చర్చ్ ఉంటే ఇలా ఇలా మొక్కుకుంటాం. ప్రతి ఒక్క ధర్మాన్ని నమ్ముతారు న్యూట్రల్‌గా ఈ రోజుల్లో. మరి వాళ్ళు కూడా కొన్ని పాటలు పాడుతూ
కొన్ని ట్రోల్స్ అవుతున్నారు కదా! అంటే వాళ్ళు కూడా కించపరుచుకున్నట్టే కదా ఒక రకంగా. కించపరుచుకున్నట్టంటే అది వాళ్ళకనిపిస్తుంది. అది వాళ్ళకు గ్రేట్ అనిపిస్తుంది. హ్మ్. అది మనకు మీ దృష్టితో ఎలా చూస్తారిది? ఇప్పుడు వాళ్ళు ఏదైతే పాటలు పాడుతుర్రో అవి దేవుడు యేసు పాడిపిస్తుంటే మేము పాడుతున్నాం. అవును. అలాగే అంటారు. అందుకో నన్నందుకో ప్రియుడే యేసు, యేసే నా ప్రియుడు. ఇలా ఎన్నో రకాలుగా ఆయనే ఒక లవర్‌గా, ఆయనను ఒక భర్తగా వాడుకో ఇలాంటి వర్డ్స్ చాలా ట్రోల్ అవుతున్నాయి. వాడుకుంటున్నారు. అది చాలా దేవుడు ఇప్పుడు మనం శంకరుడిని శంకరునిగా భావిస్తాం. ఏ అవును. ఒక్క స్త్రీ గూడా ఆయన నా మొగుడన్నది. ఆయన అవును. భార్యలెవరు? పార్వతి, గంగ. అవును. వాళ్ళుండంగా ఇంకా మీరందరూ ఎక్కడికెళ్ళొచ్చిండ్రు? అవును. కాబట్టి ఏ దేవుని మీద మాత్రం మనం రూమర్స్ పుట్టించుకుంటలేము. హ్మ్. మనమేం బ్యాడ్ చేసుకుంటలేము. మన అవును. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటున్నాం. ఇలాంటి కొద్ది చీడ పురుగులొచ్చినప్పుడే మాట్లాడుకోవాల్సొస్తుంది తప్ప, అవును. ఎటువంటి విషయాలు తెలవనోళ్ళు. ఒక దేవుళ్ళలో ఎవరెవరు ఏం వరసైతారో తెలవనోళ్ళు. దేవతల్ని గూడా పిన్ని అనే కాడికొచ్చింది. అంటే హ్మ్. అంత ట్రెండ్ మారిపోయింది గదా! ఇప్పుడు ఈ జనరేషన్‌లో. అవును. అలా ఈ జనరేషన్ తగ్గట్టు పిలవాలనుకుంటున్నారేమో బాబాయ్ అని, పిన్ని అని. మీరింతటి ఈ వాళ్ళు మీరే ఇప్పటివరకి అక్క నా, చెల్లె నా, చిన్నమ్మ నా, పెద్దమ్మ అని తల్లిని ఎప్పుడూ అనలేదు. అలాంటిది ఇప్పుడిప్పుడొచ్చి ఆళ్ళు పిన్ని అని అలా మాట్లాడుతున్నారు నిజంగా. నేను కూడా అదే చూసాను. ఆ రకంగా హ్మ్. చిన్న తల్లి అనడం గాని, పినతల్లి అనడం గాని చేస్తుంటారు. అవును. దేవతలొచ్చినప్పుడు ఆ తల్లి జగన్మాత తన హ్మ్. చిన్నమ్మల్ని హ్మ్. చదువుకుంటున్నప్పటికీ పినతల్లి గంగా అని అలా చదువుకుంటారు తప్ప, పిన్ని అనడము అవి చదవరు. మధ్యలో మాత్రం వేరే వేరే వాళ్ళని జూసి హ్మ్. సౌందర్య ఈ ఏషం ఏసింది. వాళ్ళ చదివినయన్ని నేర్చుకొని ఈ పిల్ల చెప్తుంది. సో, ఈ క్వెషన్స్ అడగడానికి ముఖ్య కారణం ఏంటిది అనంటే, చాలా బ్యాడ్ అవుతున్నారు. దేవుళ్ళ పేర్లు వాడుకొని ట్రోల్స్ అయిపోయి, జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారుతున్నారు కానీ, అక్కడెక్కడ భక్తి కలగట్లేదు. సో, అందుకే ఈ క్వెషన్స్ అన్ని గూడా అడగడం. సో, మీకు గూడా థాంక్ యూ సో మచ్ అండి. మాకు, మా వ్యూవర్స్‌కి చాలా క్లారిటీ ఇచ్చారు. సో, అదే ఇది జరగొద్దు, ఇలాంటివి ఆగిపోవాలని ఏ ధర్మమైనా దేవుడైతే ఒకటే గదా! సో, అందరూ ఈ ధర్మం కోసమే సంబంధించే మనం గూడా ఈ ఇంటర్వ్యూ గూడా చేశాము. సో, ఫైనల్‌గా మీరు వ్యూవర్స్‌కి ఏం చెప్తారు? మన ధర్మాన్ని ఎవ్వరు కించపరచొద్దు. మన ధర్మాన్ని కించపరిస్తే మీ తల్లినే కించపరిచినట్టు. మీరు ధర్మం ఇజ్జత్ తీస్తే మీ తల్లి ఇజ్జత్ మీరు తీసినట్టు. మీరందరూ సనాతన ధర్మానికి తోడుండాలి. గోరక్షణ జేయాలి. భూరక్షణ జేయాలి. మన అన్ని పూజలు చాలా గ్రాండ్ సక్సెస్‌గా జేసుకోవాలి. ఆల్‌మోస్ట్ మనం బెట్టి ఖర్చు ఎవ్వరు ముస్లిం గాని, క్రిస్టియన్ గాని ఎక్కడ గూడా పెడతలేరు. ఈ నిన్న మొన్న అయ్యప్ప స్వామి పూజలు చూసుకోవచ్చు. నవరాత్రులు జూసుకోవచ్చు. మనకు దినం పండుగలే. నెలకొక్క పండుగ, నెలకు 2 పండుగలు వస్తూనే ఉంటాయి. కానీ ఎక్కడ గూడా ఇంత డబ్బు ఖర్చయితుంది. నెలకొక్క పండుగ ఏంట్రా బాబు అని మనం అనుకోకుండా ఈచ్ ఎవ్రి పండుగ, ఈచ్ ఎవ్రీథింగ్ మనం చాలా గ్రాండ్ సక్సెస్ జేసుకుంటున్నాం. మాలలేసే వాళ్ళు మాలలేసుకుంటున్నారు. అది భవానీ మాల గాని, హనుమాన్ మాల గాని, శివుని మాల గాని, అయ్యప్ప మాల గాని చాలా గ్రాండ్ సక్సెస్‌గా యేసుకుంటూ 41 రోజు మండల దీక్ష పూజ జేసి దాన్ని గ్రాండ్ సక్సెస్ జేసుకొని ఆ భగవంతుని పూర్తి సంకల్పాన్ని, పూర్తి శక్తిని మనమందరం అందుకుంటున్నాము. ఆఖరికి మన సనాతన ధర్మమే గెలుస్తది. మన ధర్మమే వర్ధిల్లుతది. కానీ దానికి మీరందరూ ఫుల్ సపోర్ట్ ఉండాల. దేవాన దేవతలందరి ధర్మం గురించి పోరాటం చేయనీకొచ్చిండ్రు. ఇప్పటి వరకైతే కొన్ని యుగాంతరం నడిచింది. ఇంకా గూడా నడిచేదుంది. ఇంకా గూడా ముందుకి సనాతన ధర్మం, మన ధర్మం నడవాలి అంటే ఖచ్చితంగా మనమందరం ధర్మంలో నడవాలి. ధర్మంలోనే ఉండాలి. అలా ఉన్న వాళ్ళందరికీ మీకు ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ నా ఆశీర్వచనాలు వర్తిస్తాయి. దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛ సిద్ధిరస్తు ఆయుష్మాన్ భవ అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు సకల దేవతనుగ్రహ ప్రాప్తిరస్తు దిన దిన అభివృద్ధి ప్రాప్తిరస్తు 96 కోట్ల దేవతల అనుగ్రహ ప్రాప్తిరస్తు తథాస్తు సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఇప్పటి ధన్యవాదాలు వరకు గురుగారు. మీరు గూడా చాలా చక్కటి విషయాలు అడుగుతూ, ప్రజలోకానికి తెలిసి తెలవని ఎన్నో విషయాలు నా నుంచి స్వీకరించి ప్రజలోకానికి అందించిండ్రు. ఇలాంటి మంచి మంచి హిందూ ధర్మానికి సంబంధించింది, న్యాయానికి సంబంధించినయి అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగా జేయండి. ఇంకోటి ఎక్కడ ఫేక్ హ్మ్. బాబా గాని, ఫేక్ అఘోరి గాని, ఫేకు సంబంధించిన దేవతల సిగాలు ఊగే వాళ్ళు గాని ఎక్కడ మీకు కనిపించినా పబ్లిక్‌లో ఎయండి. లేదంటే ఖచ్చితంగా. వాళ్ళను అక్కడ ఫస్ట్ పబ్లిక్‌లేసి ఫేక్ అని పెట్టే ముందు హ్మ్. ఖచ్చితంగా ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఖచ్చితంగా తీయగానే ఫేక్ అనొద్దండి. ఇది అవును. నేను అది కూడా తెలియజేస్తున్నా. హ్మ్. ఏదైనా సత్యాన్ని ప్రూఫ్ చేయమని అడగండి. ఓకే. సత్యాన్ని ఇప్పుడు నాగకన్య అన్నారు. ఏమో అవును. నిజంగా నాగకన్యనేమో హ్మ్. ఏదైతే చెప్పింది కదా తన నోటని. ఒక క్రిమినల్ ఎవరైనా ఒక చంపుతూ గూడా అక్కడ ఏదో ఒక రుజువు వదిలి వెళ్తారు వాళ్ళు. అవును.
అయ్యో! మేమంతా ఇక్కడ మనిషిని చంపేసినాం, ఒక గోను సంచిలో కట్టేసినాం, తీసుకపోయి నదిలో ఏసేసినాం, ఇక్కడంతా నీట్‌గా చేసేసినాం, ఎవరు మమ్మల్ని గుర్తుపట్టరు అనుకుంటారు. హ్మ్. కానీ ఏదో చిన్న క్లూ అక్కడ ఉంటది. పోలీస్ వాళ్ళకి వాళ్ళు దొరికిపోతారు. అయితే వాళ్ళు ఈ సిగాలు దొంగ సిగ మొగేవాళ్ళు కూడా సేమ్ అవును. అలాగే దొరికిపోతున్నారు. కాబట్టి ఏదో ఒక సత్యం నువ్వంటూ ఏంటి? హ్మ్. అలనాడు పోతులూరు వీరబ్రహ్మేశ్వర స్వామిని కూడా అలాగే అడగడం జరిగింది. నువ్వంటూ కాలజ్ఞానం రాస్తావని మాకు నమ్మకమేంటి? హ్మ్. జరిగేది జరగబోయేటివి నువ్వు చెప్పుతున్నవి నిజమని మేమెలా నమ్మాలి? సరే ఇప్పుడు ఏదో ఒకటి పెద్ద చమత్కారం చేసి హ్మ్. చూపి అని గూడా అడగడం జరిగింది. అక్కడ కొంతమంది వందలాది మందిల మధ్యలో ఉన్నటువంటి పోతులూరు వీరబ్రహ్మేశ్వర స్వామిని ఈ అందరి మధ్యలో ఏమన్నా సత్యం చూపించు. అక్కడ ఒక అమ్మ గుడుంది. ఆ అమ్మ సాక్షిగా నువ్వు సత్యం చూపించు అంటే, నా చుట్టనే సాక్షాత్ ఆ గర్భాలయములో ఉన్నటువంటి పోలేరమ్మని వచ్చి నా చుట్ట ఎలిగిస్తదని పోతులూరు వీరబ్రహ్మేశ్వర స్వామి చెప్పడం, "ఓ పోలేరు వచ్చి నా చుట్ట ఎలిగించి పో" అంటే గప్చుప్‌గా వచ్చి జగన్మాత గదు ఎట్లా అవును. ఉగ్రంగా రావాలిలే. ఈ నయ్యలగాన్నయ్యే శంకరుడే అలా వచ్చిండు. జగద్గురు ఆదిశంకరాచార్యులు గాని, ఈ యొక్క హ్మ్. బ్రహ్మంగారు గాని సాక్షాత్తు శంకరుడే. అలా గప్‌చుప్‌గా అయ్యో! మా శంకరుడే అడుగుతున్నాడు గదా! అనుకోని గప్‌చుప్‌గా వచ్చి ఆ చుట్ట ఎలిగించిపోయి గమ్మున కూర్చుంటది. అంత సత్యం ఆ స్వామి కూడా చూపించుకున్నారు అవును. నిదర్శనానికి. సాయిబాబాను కూడా పిచ్చివాడని అదని రాళ్ళతోని కొట్టడం ఎన్నో రకాలు హ్మ్. జేసిర్రు. అవును. ఆయన కూడా సత్యం చూపించుకున్నాడు. పేగులు బయటికి తీయంగా అందరూ చూడంగా మీరు రోజు పొద్దుగాల నాకు రొట్టెలిస్తారు, అన్నం ఇస్తారు అవి తిని మీ పాపమంతా తీసుకుంటున్నా గాబట్టి, మీ కర్మంతా మీ పాపం తీసుకుంటున్నా గాబట్టి సంధ్యా సమయంకి నేను కడుపులో ఉన్న పేగులన్నీ బయటికేసి శుద్ధి చేసుకొని మళ్ళా కడుపులో యేసుకుంటానని. ఆయన గూడా సత్యం చూపించుకున్నాడు. హ్మ్. చనిపోయి 3 రోజుల తర్వాత వస్తానని తిరిగి వచ్చాడు. ఇక్కడ మరీ అంత పెద్ద సత్యం మనం చూపియలేం. అవును. ప్రాణాలు ఊడగొట్టుకోలేం, ప్రాణాలు అవును. తెచ్చుకోలేము, చెయ్యిలు నరుక్కోలేం, తల తీసేసుకోలేం. శివసత్తివి నీకెళ్ళమ్మొస్తుంది అవును. శివసత్తివి. ఒక బోనాన్ని నిలుపుకొని ఒక అర్ధ గంట, గంట సేపు పాడి అమ్మవారు పెట్టేసినమంటే చాలు. చేతిలో ఇంత హారతి ఇస్తే చాలు. అవును. అంతకు అంతకు మించి ఇంక పెద్దయొద్దు. అవును. చాలా పెద్ద పరీక్షలుంటాయి. ఒకప్పుడు మాకు చిన్నప్పుడు పెట్టిన పరీక్షలు గూడా కొన్నుంటాయి. హ్మ్. కాబట్టి అది తెలియజేస్తున్నా ఈ యొక్క మీ ఛానల్ ద్వారా. ఎవ్వరు గూడా పిచ్చేషాలు ఎయకండి. పిచ్చేషాలేస్తే మాత్రం మీరు ప్రతి ఒక్కరి భాగవతం బయట పెట్టండి. ఖచ్చితంగా. ఖచ్చితంగా. నిజముంటే నిజమని జెప్పండి. అబద్ధం ఉంటే అబద్ధం అని జెప్పండని ఈ మీడియా సమీక్షాన నేను అందరి ముందల కోరుకుంటున్నా. అందరికీ నమస్తే శనార్థి. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.